21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి మొదటి నుంచి కొన్ని వచనాలు ఎలా ఉన్నాయి. మొదటి నుంచి కొన్ని వచనాలు ఎలా ఉన్నాయి చూడండి, చదువుతున్నాను. నాతో పాటు మీరు కూడా దేవుని వాక్యాన్ని చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, నీ ఎదుటినున్న గ్రామమునకు వెల్లుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనినా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము ఎంతమంది చదివిన మాటని గ్రహించగలుగుతూ ఉన్నారు? హల్లెలూయా. చూడండి, ఈరోజు మరి మనం చూసినట్లయితే ఈరోజు ఏ రోజు? ఆదివారం, అవునా కదా? ఈరోజు బయట అనగా బయట ఉన్న సంఘాలు కావచ్చు, సంఘ శాఖలు కావచ్చు, బయట ఉన్న ఇంకా ఇతర క్రైస్తవులు కావచ్చు, ఈరోజు మరి స్పెషల్ డే వాళ్ళకి, అవునా కదా? ఎందుకు స్పెషల్ డే? ఏముంది పాస్టర్ గారు, మాకేంటి అర్థం కావట్లేదు అంటున్నారా? ఎందుకు ఈరోజు అంత స్పెషల్ అంటే, ఈరోజు మట్టల ఆదివారం. ఈరోజు ఏంటండి? మట్టల ఆదివారం. ఎంతమందికి మట్టల ఆదివారం ఐడియా ఉందా? హల్లెలూయా. నేను పెంతెకొస్తులో ఉన్నప్పుడు మట్టల ఆదివారం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఈత మట్టలన్నీ ఉదయాన్నే వెళ్ళి ఈత చెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఈత మట్టల్ని కొట్టి, దానికి ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఈత మట్టలకి రంగురంగుల ఏంటి చెప్పండి, మీకు తెలుసు కదా, రంగురంగుల పువ్వులు గుచ్చి ఈత మట్టల్ని చర్చికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటూ దారిలో ఊపుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? మట్టల ఆదివారం ఈరోజు. హల్లెలూయా. అయితే చూడండి, మనం చూసినట్లయితే మట్టల ఆదివారం అని బైబిల్లో లేదు. హల్లెలూయా. మట్టల ఆదివారం బైబిల్లో లేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు మట్టలు ఊపిన సంగతి బైబిల్లో ఉంది. నేను చెప్పింది అర్థమవుతుందా? బైబిల్లో మట్టలకు పువ్వులు గుచ్చినట్టు అయితే లేదు, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మట్టలు ఆయన దారికి పరిచారని మాత్రం ఉందంటారా? అయితే అవి మనం ఇప్పుడు నరుక్కు గుచ్చుకున్న ఈత మట్టలు కాదయ్యి. అవి ఏం మట్టలు? అవి ఖర్జూరపు మట్టలు. ఎందుకంటే ఇంచుమించు ఖర్జూరపు చెట్టు, ఈత చెట్లు ఎలా ఉంటాయి? దగ్గరగా ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇది ఎందుకు పాస్టర్ గారు ఇప్పుడు మనకు అవసరమా అంటే, ఈరోజు సందర్భాన్ని బట్టి ఈరోజు వాక్యాన్ని మీకు చెప్పాలి. ఎందుకని బయట ఎందుకని వాళ్ళు మట్టలు పట్టుకుంటున్నారు, మనం ఎందుకు మట్టలు పట్టుకోవట్లేదు అనే ఆలోచన వస్తుందంటారా? అవునా కదా? హల్లెలూయా. ఎందుకని ఈరోజు లోకమంతా ఆ మట్టలు పట్టుకుని పువ్వులు గుచ్చి అలా మట్టలతో మందిరానికి వెళ్తా ఉన్నారు? అసలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు మనం ఏం చేయాలి? అసలు ప్రభు ఈరోజు ఆ మట్టల ఆదివారం అనేది ఈరోజు ఫెస్టివల్ గా మనం చేస్తా ఉన్నారు, ప్రజలు చేస్తా ఉన్నారు, అవునంటారా? ప్రపంచం చేస్తా ఉంది. అయితే అసలు ఆ ప్రభు యెరూషలేములో వస్తున్నప్పుడు మట్టలో ఫస్ట్ స్టార్టింగ్ రోజు జరిగిన విషయాన్ని ఈరోజు మనం చదివాం. నేను చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ మట్టల ఆదివారం అనే పండగ ఫెస్టివల్ అనేది మనం చూస్తున్న 325 నుంచి నైసియా కౌన్సిల్ నుంచి ప్రారంభమైంది, అవునా? అంతకుముందు యేసుక్రీస్తు కాలంలో అది ఉందంటారా? లేదు. అపోస్తల కాలంలో అది లేదు. 325లోనే అది ప్రారంభమైంది. హల్లెలూయా. ఇప్పుడు అది ప్రారంభమై ప్రపంచ దేశాలంతా విస్తరించిందంటారా? విస్తరించింది. అయితే చూడండి, అయితే మొట్టమొదట యెరూషలేములో యేసుక్రీస్తు యెరూషలేముకు వస్తున్నప్పుడు మొట్టమొదటగా యెరూషలేము ప్రజలందరూ వారి దగ్గరున్న కొత్త బట్టల్ని పరిచి, వారి దగ్గరున్న వారి దగ్గరున్న అంజూరపు చెట్లు నరికి అంజూరపు మట్టలను పరిచి, ఆయన ఎక్కిన గాడిద నడుస్తున్న
ఆ బాటలో ఆ దారిలో వాటిని పరిచారు. అంతేనంటారా? హల్లెలూయా. అయితే ఈరోజు మనం చదివిన లేఖనం ఏంటంటే అదే లేఖనం. ఆ సందర్భాన్ని ఈరోజు మనం ఎదురుకు తీసుకొస్తున్నాం. ఎంతమంది దాన్ని గుర్తిస్తున్నారు? ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? యెరూషలేముకి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అంటే యెరూషలేముకి వెళ్తా ఉన్నాడు. యెరూషలేం అంటే ఎంతమందికి అర్థమవుతుంది? అది మహారాజు యొక్క పట్టణం, అది తండ్రి ఇల్లు. అది హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అది దేవాలయం ఉండే స్థలమేనా? దేవుని ఆలయం ఉండే స్థలమేనా? ఆరాధనలు జరిగే స్థలమేనా? ఆత్మీయ క్షేత్రమేనా? హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు యెరూషలేములోకి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఈ సమయంలో ప్రత్యేకంగా ఎందుకని వ్రాస్తా ఉన్నారంటే ఈ సమయంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని సందర్భాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు, ఈ సందర్భాలు జరగడానికి గల కారణం ఏంటంటే వాటి కోసం ముందుగా చెప్పబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. వెళ్ళాడంటారా? ఆయన అన్నాడు, ఆ బెత్లెహేముకు వచ్చాడు. యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, నీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి. ఇప్పుడు యెరూషలేములో వెళ్ళదు ఆయన. యెరూషలేముకి ఊరు బయట ఆగిపోయాడు. ఇప్పుడు యెరూషలేం ఊరు బయటకు ఆగి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము ఊరు బయటన ఒక గ్రామం ఉంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీ ఎదుట ఒక గ్రామం ఉన్నది. ఇద్దరు శిష్యులు పిలిచాడు. ఇద్దరిని పిలిచినప్పుడు ఇద్దరు శిష్యులు వచ్చారు. హల్లెలూయా. ఈ ఇద్దరు శిష్యులు వచ్చి ఏం చేయాలి ప్రభా, మేము ఏం చేయాలి ఏంటి అని అడిగారు. అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇదిగో మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. హల్లెలూయా. ఎవడైనా మీరు వాటిని విప్పుకుని వస్తున్నప్పుడు ఎవడైనా ఎందుకు విప్పుతున్నారు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్పాలంటే ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పండి. హల్లెలూయా. ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు సమీపించిన బెత్లెహేము దగ్గరికి వచ్చి ఆ శిష్యులను పంపిస్తున్న విధానం మనకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? గ్రహించగలుగుతున్నారా? మనం చిన్నగా వాక్యంలోకి వెళ్దాం. మీరు దాన్ని ఏకాగ్రతతో గమనించినట్లయితే దాని యొక్క అసలైన అర్థాన్ని మీరు పట్టుకోగలుగుతారు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటది. మీరు దాన్ని విప్పండి. మీరు వాటిని విప్పి తీసుకురండి. ఎక్కడికి తీసుకురావాలి? ప్రభు దగ్గరికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? ప్రభు దగ్గరికి. మీరు నా దగ్గరికి తీసుకురండి. ఎవరైనా కానీ మీరు వాటిని విప్పుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు వీటిని విప్పుతున్నారు అని ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకి కావాలి అంతేనా చెప్పింది? ఇవి ప్రభువుకి కావాలి అని చెప్పండి. అతడు ఏమన్నాడు మిమ్మల్ని? మీరు ఎప్పుడైతే ఇది ప్రభువుకి కావాలంటారో వారు ఏం చేస్తారంటే వాటిని తోలు పెడతారు. హల్లెలూయా. వాటిని ఏం చేస్తారు? వాటిని విప్పి నా ఎదుగు తోలుకుని రండి. ఎవడైనా అడిగితే ఇవి ప్రభువుకి కావాలని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పాను. ఏంటి, ఊరికి వెళ్ళి అక్కడ కట్టేసిన గాడిదల్ని ఉప్పుకుని వస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఎవరైనా? చెప్పింది అర్థమవుతుందా? ఊరుకుంటారా? అడుగుతారా లేదా? అడిగితే పోనీ అడగగానే ఈ ప్రభుకి కావాలంటే ఎవరయ్యా ప్రభు, ఎవరికయ్యా కావాలి అంటారా అనరా? మరి ఎందుకు అంత దేవుడు అంత వాక్యం అంత సింపుల్ గా వెళ్ళండి విప్పుకురండి ఎవరైనా అడిగితే ఈ ప్రభుకి కావాలని చెప్పండి, అతను తోలు వదిలిపెట్టేస్తాడు అంతే. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు దీంట్లో గ్రహించినట్లయితే అక్కడ ఒక విషయం దాగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఆ శిష్యులు వెళ్ళారు,
ఆ పట్టణాన్ని ఆ యొక్క యెరూషలేం సమీపంగా ఉన్న ఆ ఊరికి, ఆ గ్రామంలోకి వెళ్ళారు. అక్కడ కట్టబడి ఉన్న గాడిదల్ని చూసారా లేదా? వీళ్ళు వెళ్తా ఉన్నారు ఆ ఊర్లో గంట. ఎంతమందికి అర్థమవుతుంది? వీరు ఆ ఊర్లోకి వెళ్ళగానే ప్రభువు చెప్పినట్టుగానే ఆ ఊర్లో 2 గాడిదలు కట్టబడి ఉన్నాయంట అక్కడ. హల్లెలూయా. ఊరంతా చూస్తా ఉన్నారు. వెతుకుతా ఉన్నప్పుడు వీరు వెళ్ళగానే ప్రభువు కొన్ని సూచనలు చెప్పాడా లేదా? ఆ గాడిద వదిలేసి ఊరంతా తిరగదు. ఆ గాడిదలు కట్టబడి ఉంటాయి. మీరు కట్టబడిందనే విప్పుకుని రావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్రభు చెప్పినట్లుగానే వీరు శిష్యులు ఊరంతా చూస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగానే కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద అక్కడ ఉంది. హల్లెలూయా. వాటిని విప్పుకుని వస్తా ఉన్నారు. వస్తూ ఉన్న సమయంలో మనం చూసినట్లయితే అతను వాటిని తోలు పెట్టును. ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువుకు కావాల్సినవి అని చెప్పండి, అతడు వాటిని తోలు పెట్టును నేను చెప్పిన కాడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అవి తీసుకుని వస్తా ఉన్నాడు. తీసుకుని వచ్చిన తర్వాత మనం చూస్తున్న తర్వాత ఏం జరిగిందంటే ప్రభువుకి స్తోత్రం అనేసి ఆ గాడిద, ఆ విప్పబడిన గాడిదని ఆ శిష్యులకి దేవుడి దగ్గర తీసుకొస్తున్నప్పుడు, ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఆ తీసుకువచ్చే ముందు ప్రభు ఒక విషయాన్ని అక్కడ ఎత్తి చెప్తా ఉన్నాడు. వారిని పంపుతున్న సమయంలో ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు ఆ గాడిదలు ఎందుకోసం తీసుకురమ్మన్నాడు అంటే, ఇప్పుడు ఆయన ఆ గాడిదెక్కి యెరూషలేముకి వెళ్ళాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన ఆ గాడిదని ఎక్కి యెరూషలేముకి వెళ్ళాలా. అనేక సార్లు యెరూషలేములోకి వెళ్తూ వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలలో ప్రత్యేకంగా ఈ సమయంలోనే యెరూషలేములో వెళ్ళాడా? లేదండి. అనేక సార్లు యెరూషలేములోకి వెళ్ళాడు. కానీ ఈ సమయంలో ఆ టైంకి ఎందుకని అక్కడ ఆగిపోయి యెరూషలేంకి వెళ్లే ముందు డైరెక్ట్ గా వెళ్లకుండా, యెరూషలేంకి వెళ్లే ముందు డైరెక్ట్ గా దేవాలయంకి వెళ్లకుండా ఆ సమయంలో ఎందుకని ఆగి అక్కడ శిష్యులకు తెలియచేస్తా ఉన్నాడంటే, ఆ సమయంలో నెరవేర్చవలసిన ఒక లేఖనం ఉంది అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రతి పండక్కి యెరూషలేం వెళ్ళేవాడు ఆయన, అవునా కాదా? ప్రతి పండక్కి, ప్రతి సమయంలో ఆయనకు ఆరాధించడానికి దేవాలయంకి వెళ్ళాలన్నప్పుడు యెరూషలేం వెళ్ళేవాడు. కానీ ఈ సమయంలో డైరెక్ట్ గా యెరూషలేం వెళ్ళట్లా. లేఖనాన్ని ఎంతమంది చదువుతున్నారు? యెరూషలేంకి వెళ్ళట్లా, యెరూషలేంకి దగ్గరగా ఆగిపోయాడు. దగ్గరగా ఆగిపోయి శిష్యులకు చెప్తున్నారు ఒక విషయాన్ని. 2 శిష్యులు పిలిచి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు మీరు ఆ గ్రామంలోకి వెళ్ళండి. హల్లెలూయా. ఎందుకని? అక్కడ గాడిద కట్టబడి ఉన్నది, దాన్ని విప్పుకుని నా ఎద్దుకు రండి అని అన్నాడు. ఇప్పుడు ఎందుకని ఆయన అంత పసిఫిక్ గా, అంటే అంత నొక్కాయించి, అంత ఖచ్చితంగా ఎందుకని అక్కడ ఆగి మరి దాన్ని చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు ఆయన చేయవలసిన పని అక్కడ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ పని అంటే, దానిని ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? 21:4 చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది గమనిస్తున్నారు? ఇప్పుడు ఈయన గాడిదెక్కి రావాలా. హల్లెలూయా. ఈయన గాడిదెక్కి వెళ్ళాలా. యెరూషలేం ఇప్పుడు గాడిదెక్కి వెళ్ళాలి. యెరూషలేంలో ఎవరు ఉన్నారు? సియోను కుమార్తెలు ఉన్నారు. హల్లెలూయా. సియోను కుమార్తె చెప్పండి, ఎవరు సియోను కుమారి? ఎంతమందికి అర్థమవుతుంది? సంఘం. సియోన్ అంటే వధువు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్కడ ఉంది వధువు? యెరూషలేంలో ఉంది. మీకు తెలిసి ఇప్పుడు వధువు ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా వధువు ఏమై ఉంది? వధువు ఇప్పుడు కూడా నూతన యెరూషలేం అయి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథం చదివారా? నూతన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడింది, పెండ్లి కుమార్తె వలె పైనుండి దిగి వస్తుందటారా. హల్లెలూయా. ఇప్పుడు సియోను కుమార్తె ఎవరో కాదు, యెరూషలేములో ఉన్న వధువే. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే ఇప్పుడు సియోను కుమార్తెకు ఒక వార్త వెళ్ళాలా. ఏంటంటే, నీ రాజు రాబోతున్నాడు, నీ పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, నీ వరుడు రాబోతున్నాడు. హల్లెలూయా. అయితే నీ రాజు, నీ పెండ్లి కుమారుడు
నీ రాజు, నీ వరుడు ఎలా వస్తాడో లేఖనం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది గమనిస్తున్నారు? ఈ రోజు మనం చూసినట్లయితే ఆ యొక్క లేఖనం ఏంటి అంటే అది ముందే యేసుక్రీస్తు పుట్టక మునిపే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ గాడిద కూడా పుట్టక మునిపే. ఆమెనంటారా? గాడిద పుట్టక మునిపే, యేసుక్రీస్తు పుట్టక మునిపే, యేసుక్రీస్తుని జన్మ ఇవ్వడానికి మరియు కూడా పుట్టక మునిపే. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఒక లేఖనం ఉంది. ఏంటి సార్ ఆ లేఖనం అంటే? అది ప్రవక్త పలికిన లేఖనం. ప్రవక్త పలికాడా? ఇప్పుడు యేసుక్రీస్తు దేన్ని చెప్తా ఉన్నాడు తెలుసా? గాడిదని తీసుకురమ్మన్నాడు. వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పుకుని రండి అన్నాడు. దాన్ని ఎక్కి నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి, అది నెరవేర్చాలి. అది నెరవేర్చాలంటే ఆ గాడిద అక్కడ ఉన్న సంగతి ఏమన్నా యేసుక్రీస్తుకి ఎలా తెలుసు? ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టక మునిపే లేఖనం ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఉందంటారా? ఎవరు చెప్పారు ఆ ప్రవక్త? హల్లెలూయా. ఎవరు ఆ ప్రవక్త? యెషయా కాదు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి చదువుదాం. జకర్యా 9:9 చదువుదాం. జకర్యా 9:9 త్వరగా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. ఏంటంట? రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను నీ యొద్దకు. హల్లెలూయా. మనం చూసినట్లయితే జకర్యా యేసుక్రీస్తు పుట్టక మునిపే ఒక మాటని ఆత్మచేత పలికాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికోసం భూమి మీదకి వస్తా ఉన్నాడంటే ప్రవక్తలు పలికిన లేఖనాలని నెరవేర్చడానికి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అంటే ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చడానికేనా? సార్ పాస్టర్ గారు మాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి. చూడండి, ఆయన ఏమన్నాడంటే ఒకరోజు యెషయా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుడు కనును. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుడు కనుడని ప్రార్థనలో ఉన్నాడు యెషయా. ఆరాధిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ యెషయా మీదకి వచ్చింది. యెషయా ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ వచ్చి, ఓ కన్యక గర్భవతి అయి కుమారుడు కనును గాక అన్నాడు. అన్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. పరిశుద్ధాత్మ యెషయాలోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యెషయా ఒకసారి ఆలోచించుకున్నాడు ఏం పలికాడని. ఏం పలికాడు యెషయా? కన్యక గర్భవతి అయి. ఆలోచించుకున్న తర్వాత ఏమైంది చెప్పిన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది యెషయాకి. ఎందుకని? కన్యక గర్భవతి కుమారుడిని ఎలా కంటది? ఎంతమందికి అర్థమైందండి? పురుషుడి ప్రమేయం లేకుండా ఒక కన్యక కుమారుని ఎలా కంటది? అదేం యెషయాకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ యెషయాలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే యెషయాలోనికి వచ్చిందో, యెషయా పరిశుద్ధాత్మ పూర్ణుడే. ఓ యెరూషలేము పట్టణమా, ఓ దేవుని ప్రజలారా, దేవుడు ఒక సూచనని మీకు ఇస్తున్నాడు. ఇమ్మానుయేలు భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా. అదిదే మీకు సూచన. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినను. ఇదే మీకు ఇస్తున్న సూచన అన్నాడు. హల్లెలూయా. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దేవుని మహిమ కలుగును గాక. అమ్మ బ్యాగ్ తీయమ్మా, కూర్చుంటారు. ఇది వచ్చమ్మా. హల్లెలూయా. లోపలికి వచ్చే ముందర. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని కనునుగాక అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు యెషయా ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యెషయా ఆలోచిస్తున్నాడు. ఏమని? నేను చెప్పింది ఏంటి అసలుకి? కన్యక గర్భవతి కుమారుని ఎలా కంటది? అది సాధ్యమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అది సాధ్యం కాని పనే కదా. హల్లెలూయా. కానీ యెషయా అంటున్నాడు, అది నేను పలకలా. యెహోవా ఎలాగ సెలవిచ్చాడు. అది దశగలవాడది. అది నేను పలకలా, దేవుడే పలికాడది. ఆయన మాటకి ఆయనే కట్టుబడి ఉంటాడు. ఆయన మాట నెరవేర్చుకునేవాడు ఆయనే. కన్యక ఎలా గర్భవతి అవుతుందో నాకు తెలియదు, కానీ ఆయన అది చేయగలడు. ఎందుకంటే దానికి ముందే యెషయా ఒక లేఖనం తెలుసు. ఏమిటి తెలుసా? నేను స్త్రీ సంతానంగా భూమి మీదకి రాబోతున్నాను అన్నాడా లేదా? ఆ ఏదోని తోటలో ఆ అవ్వాదాములు
ఆ తినొద్దని పండు తిన్నప్పుడు ఆ పాపం చేసి వారు ఏదోని తోటలోంచి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఓ దేవుని కుమార్తె, దేవుని కుమారుడు ఓ ఏడ్చుకుంటూ ఆ ఏదోలోంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ సృష్టికర్త, ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప ఆ దేవుని పిల్లలు చూసి ఆ కుటుంబం పగిలిపోతున్న దాన్ని చూసి తండ్రితో ఆ ఆదాముకి అమ్మకి తండ్రితో సహవాసం తెగిపోవడం చూసి విలవిల ఆడిపోతూ ఏడ్చుకుంటూ ఆ గొప్ప దేవాది దేవుడైన సృష్టికర్త అన్నాడంట, భయపడొద్దు, నేను మరణం వస్తాను. హల్లెలూయా. ఎలా వస్తానో తెలుసా? స్త్రీ సంతానముగా వస్తాను, సర్పం యొక్క తలను చితక త్రొక్కుతాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీ సంతానంగా వస్తారని ముందు లేఖనం ఉంది. హల్లెలూయా. అందుకని యెషయా భయపడలా, ఇది యెహోవా పలికిన మాట. మనం చూస్తున్నాం, సమయం సమీపించింది. యెషయా పలికిన మాట 700 సంవత్సరాలు అయింది. ఎన్ని వందలు? 700 సంవత్సరాలు యెషయా పలికే చచ్చిపోయాడు కూడా. యెషయా పలికాడు, మరణించాడు. యెషయా మాట విన్న ఆ కాల ప్రజలు కూడా మరణించాడు, కానీ మాట మరణించలా. ఎంతమందికి అర్థమవుతుంది? అది యెషయా మాట అయితే మరణిస్తుంది. అది యెషయా పలికిన మాట కాదు సార్, అది యెహోవా పలికిన మాట. అది దశదలోడది. అందుకని ఆ వాక్యం ఏమవుతుంది తెలుసా? ఆకాశము భూమి గతించిపోయినా, మనుషులు గతించిపోయినా, కాలం మారిపోయినా ఆ మాట మాత్రం మారిపోలేదు. అది కాలముల గుండా, యుగముల గుండా తిరుగుతూ వెతుకుతూ 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 ఉన్నది. దేనికోసం వెతుకుతుంది సార్? ఎంతమందికి అర్థమవుతుంది? దేనికోసం వెతుకుతుంది? హల్లెలూయా. చెప్పండి, దేనికోసం వెతుకుతుంది? సంవత్సరాలు, 700 సంవత్సరాలుగా పలికిన మాట, యెషయా బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో పలికిన మాట ఇప్పుడు ఏమైంది చెప్పిన? ఆ మాట, ఆ లేఖనం తిరుగుతా ఉన్నది, యుగాల గుండా తిరుగుతా ఉన్నది, కాలాల గుండా తిరుగుతా ఉన్నది, ప్రపంచం అంతా తిరుగుకుంటూ వస్తా ఉంది. ఎందుకోసం ఆ మాట తిరుగుకుంటూ వస్తుందో తెలుసా? ఎంతమంది గమనిస్తున్నారు? ఆ మాటకు ఇప్పుడు ఏం కావాలో తెలుసా? ఆ మాటను స్వీకరించే గర్భం కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ గర్భం కోసం మాట ఎదురు చూస్తా ఉన్నది. ఎంతమందికి అర్థమైంది సార్? హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ మాట? కన్యక గర్భవతి, కుమారుని కనును. ఇప్పుడు అనేక మంది, హల్లెలూయా, అనేక మంది ఆ మాటను పట్టుకుని యెరూషలేములో కన్యకలందరినీ ఒక పర్యవేక్షణ క్షేత్రాల్లో పెట్టి కన్యకలందరికీ పోషణ ఇచ్చి కన్యకలందరినీ సంరక్షిస్తున్నారంట. ఎందుకని? మన రాజు, మన మెస్సయ్య ఎలా వస్తానన్నాడు? కన్యక ద్వారా వస్తానన్నాడు. అవునా కాదా? ఇప్పుడు అందుకనే ఈ విషయం పరిశీలికి తెలీదా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ విషయం ధర్మశాస్త్ర ఉపదేశులకి తెలీదా? యాజకులకి తెలీదా? యాజకులకి తెలుసు, పరిశీలికి తెలుసు, సద్దికలకి తెలుసు, ధర్మశాస్త్ర ఉపదేశులకి తెలుసు, ఆనాటి రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఆ మాట. హల్లెలూయా. అందుకనే ఆ కన్యకలందరిని వారు పెట్టి ప్రతి నెల వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కింగ్ చేస్తున్నారు. ఎందుకని? ఏ కన్యకైనా కన్సీవ్ అయిందా? ఎంతమందికి అర్థమవుతుంది? నీకు లేఖనం ఏం చెప్పింది? కన్యక. అందుకని ఏ కన్యకైనా, హల్లెలూయా, వారు ఆ రీతిగా పరిశోధిస్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, సమయంలో, హల్లెలూయా, వాక్యము మరొక రీతిగా వెతుకుతా ఉన్నది తన బిడ్డల్ని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం వెతుకుతా ఉన్నది. ఎందుకంటే వారికి కావాల్సింది, వారు ఏమనుకుంటారంటే కన్యక గర్భవతి, కుమారుని కనును, అంతే అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ వాక్యానికి క్రమం కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యానికి ఏం కావాలా? క్రమం కావాలంటారా? క్రమం లేకుండా వాక్యం నీ ఎద్దకు వస్తుందా? క్రమం లేకుండా వాక్యం నిన్ను ఎత్తబట్లోకి తీసుకెళ్తుందా? క్రమం లేకుండా వాక్యం నీ జీవితాన్ని మార్పు చెందుతుందా? లేదు సార్. అందుకే ఆయన అన్నాడు, అయ్యో ఆ దినాన్ని వచ్చి నేను నీ నామంలో దెయ్యాలు వెలగొట్టేశాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, నీ నామంలో ప్రవచనాలు చెప్పామనేసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేకులు వచ్చి ఆ దినాన్ని చెప్తారంట. అవునా కాదా? అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆయన అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి, హల్లెలూయా, ఏమన్నాడు? అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి. అక్రమం అంటే వారు ఏం చేయలేదు, క్రమాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? క్రమాన్ని పాటించిన వాళ్ళు. కానీ దెయ్యాలు వెళ్ళగొట్టారా? మీరు చెప్పాలి. దెయ్యాలు వెళ్ళగొట్టారా? ప్రవచనాలు చెప్పారా? దర్శనాలు చూసారా? అద్భుతాలు చేశారా? అద్భుతాలు చేశారు, మహత్కారాలు చేశారు, సూచక్రియలు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు. కానీ
ప్రభు అంటున్నారు అక్రమం చేశారు మీరు. అంటే క్రమం లేదు అక్కడ. హల్లెలూయా. క్రమమైన రీతిలో, వాక్యానుసారమైన రీతిలో అక్కడ కార్యాలు జరగలేదు కాబట్టి దేవుడు అంటే మీరు ఎవరో నాకు దేవుడు అదేనా అన్నది. ఏంటంటే భూమి మీద దేవుడికి ఎవరు ప్రార్థిస్తున్నారో ఆయనకి తెలవదా? తెలుసా తెలీదా? ఎవరు ఎక్కడ ప్రార్థిస్తున్నారో ప్రభువుకి తెలవదా? ఆయనకి అన్నీ తెలుసు. చూడండి, ప్రవక్త అంటున్నాడు దోమ ఒక సెకండ్కి లేక ఒక నిమిషానికి ఎన్నిసార్లు రెక్కలను ఆడిస్తా ఉందో అది ఆయనకు కూడా తెలుసు, మనకు తెలియదు అది. హల్లెలూయా. అంటే చిన్న దోమ ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుందో తెలిసిన దేవుడు నువ్వేం ప్రార్థిస్తున్నావో, ఎలా ప్రార్థిస్తున్నావో, నీ జీవితం ఏంటో తెలీదా? అన్ని తెలుసా ఆయనకి. కానీ ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? క్రమము. హల్లెలూయా. ఏంటి సార్ ఆ క్రమం అంటే? వాక్య క్రమము, బైబిల్ క్రమము. హల్లెలూయా. అందుకని క్రమమైన జీవితం లేకుండా, క్రమమైన భక్తి లేకుండా, క్రమమైన విశ్వాసం లేకుండా, క్రమమైన విశ్వాస జీవితం లేకుండా మన ప్రార్థన, నైవేద్యము, ధూపార్తన అంగీకరించబడదు. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం, ఏలియా బలి అర్పించేటప్పుడు మొదటగా కట్టెల్ని ఎలా పేర్చాడు? క్రమంగా పేర్చాల. ఆ పునాదిని ఏంటి? క్రమపరచాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? వాటిని మళ్ళా క్రమపరచాల. క్రమపరచడం అంటే ఏంటి సార్? విశ్వాస జీవితాన్ని, భక్తిని, బాప్తిసాన్ని, ప్రభురాత్రి భోజనాన్ని, బోధని, ఇవన్నీ క్రమపరచాలా. హల్లెలూయా. చూడండి, మన సబ్జెక్ట్ అది కాదు, మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆ వాక్యం దేనికోసం ఎదురు చూస్తుందంటే కన్నిక కోసం ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు ఆ కన్నిక ఏమై ఉండాలి? క్రమంలో ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కన్నిక ఎక్కడ ఉండాలి? ఏంటి ఆ క్రమం? వాక్య క్రమం, లేఖన క్రమం. ఎందుకంటే ముందే లేఖనం రాయబడి ఉంది. ఏంటి సార్ ఆ లేఖనం అంటే? ఆయన యోధా గోత్రంలోంచి రాబోతున్నాడు అని ఉందా లేదా? యోధా గోత్రంలోంచి ఆయన రాబోతున్నాడు. దావీదు వంశంలో నుంచి ఆయన, అది ముందే రాయబడిందా లేదా? అది ముందుగా లేఖనమేనా? ఈ యాజకులకి తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని గోత్రాల్లో కన్నికలు పోగు చేశారు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అన్ని గోత్రాల్లో కన్నికలు అక్కడ ఉన్నారు. కానీ అన్ని గోత్రాల్లో కన్నికల నుంచి రాడు ఆయన. కన్నిక ద్వారానే వస్తాడు. కానీ ఆయన రావాల్సిన కన్నిక ఒకటి ఉన్నది. ఆ కన్నిక ఎప్పుడైతే సిద్ధమవుతుందో ఆ కన్నిక ద్వారానే ఆయన వస్తాడు. ఆ కన్నిక ఎలా సిద్ధమవుతుందో తెలుసా? ఆ కన్నిక బయట ఉంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మరియే ఆ కన్నిక అనుకుందాం. ఇప్పుడు మరియా ఆ లేఖనంలో యాజకులు చెప్తా ఉన్నారు, కన్నిక గర్భవతి కుమారుని కనును, మన రాజు ఆ కన్నిక ద్వారా వస్తారు, ఇమ్మానుయేలు కన్నిక ద్వారా వస్తాడు, మెస్సయ్య కన్నిక ద్వారా వస్తాడు అనేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే రాజుకు వర్తమానం వెళ్తా ఉంది. హల్లెలూయా. ప్రజలకి ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యాజకులు బోధిస్తా ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధిస్తా ఉన్నారు. ఇప్పుడు విన్నోళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ కన్నిక ఎవరైతే ఎవరో, ఆ కన్నిక ఎవరో, దేవుడే ఆమె గర్భంలో వస్తున్న ఆ కన్నిక ఎవరో, ఆ దేవుణ్ణి మోసే ఆ గర్భం ఎంత ధన్యమైందో అందరు అనుకుంటారంటారా? ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు అర్థమయ్యేది చెప్తాను. ఈ రోజు ఎత్తబడే గుంపు ఒకటి ఉంది, అవునా? తమ దివిటీలో నూనెను పోసుకుని తన దీపాన్ని వెలిగించుకుని పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూసే కన్నిక, బుద్ధి కలిగిన కన్నిక ఒకటి ఉన్నది, అవునా కదా? అలాగే బుద్ధి లేని కన్నిక కూడా ఉన్నది. సిద్ధపడి దీపాన్ని వెలిగించుకుని క్రమపరుచుకున్న జీవితంతో పెండ్లి కుమారుడితో ఆ గదిలోనికి వెళ్ళిపోయిన కన్నిక ఉన్నది. అశ్రద్ధగా సిద్ధపాటు లేకుండా వస్తాళ్లే, వెళ్దాంలే అని ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుని ఇవ్వడబడిన గుంపులో కన్నిక ఉన్నది. ఇప్పుడు ఈ లెసన్ లేక ఈ వాక్యం నీ యొద్దకి నా యొద్దకు వస్తా ఉంది తరచుగా. ఇప్పుడు వింటున్నాం, మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? ఆ బుద్ధి కలిగిన కన్నిక నేనైతే ఎంత బాగున్నాను అనుకుంటాం లేదా? ఆ బుద్ధి కలిగిన కన్నికలా నేను నా దీపాన్ని సరి చేసుకుంటే, నేను కూడా దీపాన్ని వెలిగించుకుంటే ఆ కన్నిక నేనే అయితే ప్రభు వచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను కదా అనుకుంటాం, అనుకోవా? ఇప్పుడు మరీ కూడా అక్కడే ఉంది, కన్నికలందరూ అక్కడ ఉన్నారు, కన్నిక ద్వారా ఆయన వస్తున్నాడని చెప్పబడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న కన్నికలందరూ ఏమనుకుంటారు? హల్లెలూయా. ఎవరా కన్నిక, ఎవరి ద్వారా వస్తాడు అనుకుంటున్న సమయంలో మరీ కూడా అక్కడే ఉంది. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, మరీ కూడా మాట వింటా ఉంది, మరీ కూడా లేఖనాలు వింటా ఉంది. అయితే మరీ లేఖనాలు వింటుంది, అన్ని వింటుంది,
కానీ మరియ గర్భంలోంచి ఆయన రావాలి. కానీ ఇంకా ఎందుకు మరి దగ్గరికి ఆయన వెళ్ళలేదంటే, ఇంకా గాబ్రియెల్ దూత ఎందుకు మరి దగ్గరికి వెళ్ళలేదంటే ఆమె ఇంకా క్రమంలోకి రాలా. ఏమేం చెప్తారా? ఏంటి పాస్టర్ గారు మాకు అర్థం కావట్లేదు, ఆమె ద్వారానే రావాలి, ఆమె మోసుకు రావాలి, కానీ ఆమె క్రమంలోకి రాకపోవడం ఏంటి? ఎందుకంటే ఆమె వేరే గోత్రంలో ఉంది. ఇప్పుడు ఆమె తన తండ్రి గోత్రంలో ఉంది. ఎంతమంది పట్టుకుంటున్నారు? ఆమె తన తండ్రి ఇంటి కూడా ఉంది, తన తండ్రి గోత్రంలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి గోత్రంలో ఉండి వాక్యం వింటా ఉంది, ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. తన తండ్రికి ఒక గోత్రం ఉందా? తను చేసుకోబోయేడు ఒక గోత్రం ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె తన తండ్రి గోత్రం దగ్గర ఉండి మందిరానికి వెళ్తుంది, తన తండ్రి గోత్రంలో ఉండే వాక్యం వింటుంది. ఎవరా కన్నిక, ఎవరా కన్నిక, ఎవరా కన్నిక అని కూడా ఉంది. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా అంతే. హల్లెలూయా. ఎందుకంటే మన తండ్రి ఉన్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏంటి ఆ తండ్రి? ఈ సాతాను ఏదిలో మన తండ్రి ఎవరు? హల్లెలూయా. అబద్ధానికి జనకుడు వాడు, ఈ శరీరాన్ని పుట్టించిన వాడు, ఈ పాప స్వభావాన్ని పుట్టించిన వాడు, ఈ కోరికలు పుట్టించిన వాడు, ఈ తలంపులు పుట్టించిన వాడు ఎవడు? హల్లెలూయా. అంటే నీకు కూడా ఎవరున్నారు తెలుసా? ఈ లోకాశ అనేది నీలో ఉన్నది, ఈ లోక తలంపులు నీలో ఉన్నాయి, లోక కోరికలు నీలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాక్యానికి లోబడే జీవితం, వాక్యానికి లోబడని జీవితం నీలో ఉంది. వాక్యం చెప్పినట్టుగా జీవించలేని స్థితి నీలో ఉంది. అయినా వాక్యం వింటావు వారం వారం. నేను చెప్పింది అర్థమవుతుందా? వారం వారం వాక్యం వింటావు, కానీ ఇంకా తండ్రిని ఇంటి వదలలా నువ్వు. సార్ మీరు గమనించాలి, ఇక్కడ తండ్రి ఇల్లు ఏంటంటే లోకం. హల్లెలూయా. లోక సహవాసం. హల్లెలూయా. లోకంలో ఉన్న నీ ఆ యొక్క రాజకీయాలు, లోకంలో ఉన్న ఆ యొక్క స్ట్రాటజిజం, లోకంలో ఉన్న కులం, లోకంలో ఉన్న ఆ మురికంతా ఎక్కడుంది ఇప్పుడు? హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం, అయితే మనకు ప్రదానం చేయబడింది. ఎంతమంది అని ఆమె చెప్తారు? ప్రదానం చేయబడిందా? మీ సంగతి ఏమో నాకు తెలియదు, నాకైతే ప్రదానం చేయబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరితో పాస్టర్ గారు నీకు ప్రదానం చేయబడింది? నాకు ఎవరితో ప్రదానం చేయబడింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో. ఎవరు పాస్టర్ గారు నీకు ప్రదానం చేసింది? అపోస్తలుడైన పౌలు గారు. చేశాడా లేదా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఒక్కడే పురుషుడికి, అనగా క్రీస్తుకి మిమ్మల్ని నేను ప్రదానం చేసి తిని. సంఘము క్రీస్తుతో ప్రదానం చేయబడింది. అది ఎప్పుడు ప్రదానం చేయబడుతుంది సార్? తండ్రి ఇంటిని వదిలిపెట్టేసి, లోకాశలను వదిలిపెట్టేసి, లోక కోరికలు వదిలిపెట్టేసి, నాకు వాక్యమే కావాలా, వాక్యం చెప్పినట్టే నేను జీవిస్తాను, వాక్యం చెప్పినట్టే నేను బ్రతుకుతాను, వాక్యం ఏం చెప్తే నేను అలాగే చేస్తాను అని ఎవరైతే తీర్మానం చేసుకున్నాడో, ఏ పురుషుడు అయితే తీర్మానం చేసుకున్నాడో, ఏ స్త్రీ అయితే తీర్మానం చేసుకున్నదో, ఆ స్త్రీ ఆ పురుషుడు వాక్యంతో ప్రదానం చేయబడిన వాళ్ళు. ఎవరు ఆ వాక్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తేనా? మనకు తెలుసు ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొక్క ఉంది, వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో ప్రధానమైందంటే నీకు దేంతో ప్రధానమైంది? వాక్యంతో. హల్లెలూయా. వాక్యంతో ప్రధానమైందంటే, క్రీస్తుతో ప్రధానమైందంటే ఇక నువ్వు తండ్రి ఇంటిని వదలాలా, ఇంకా తండ్రి ఇంటితోనే ఉండాలా? ఎంతమందికి అర్థమైంది సార్? ఇప్పుడు అర్థమైందా తండ్రి ఇల్లు అంటే ఏంటి? తండ్రి ఇల్లు డబ్బాశ, లోకాశ, సినిమాలు, సీరియళ్ళు, గొడవలు, రాజకీయాలు, కులం పిచ్చులు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇదంతా జీవోపడంబం, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. ఇవన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ శరీరంలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకనే నీ జీవితం తండ్రి ఇంటిలో ఉన్నంత వరకు వాక్యం వింటావు, చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, కానుకలేస్తావు, ఆదివారం వెళ్తావు. కానీ విషయం ఏంటి తెలుసా? ఇంకా నీవు ప్రదానం చేయబడకపోతే సార్ దేనికి? వాక్యముతో, క్రీస్తుతో ప్రదానం చేయబడకపోతే హల్లెలూయా సీడ్ నీ వద్దకు రాదు. ఏంటి సార్ ఆ సీడ్? విత్తనము. ఒక రాజు విత్తనం తిరుగుతా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? యుగాల గుండా, కాలాల గుండా ప్రపంచమంతా విత్తనం తిరుగుతా ఉందా? ఏంటి సార్ ఆ విత్తనం అంటే? పలకబడిన మాట. పలకబడిన మాటే మూల విత్తనము. అది యెషయా ద్వారా పరిశుద్ధాత్మ పలికిన మాట. అది తిరుగుతా ఉన్నది. దేనికోసం తిరుగుతా ఉంది? ఆ మాట పెట్టబడే భూమి దొరకాల, ఆ మాట పెట్టబడే గర్భం దొరకాల. ఆ గర్భం ఎలా ఉండాలా? తండ్రి ఇంటిని వదిలిపెట్టి పురుషుని ఆ ప్రదానం చేయబడిన ఆ యూదా గోత్రంలోకి రావాలి. అది హల్లెలూయా. అప్పటి వరకు మరి వెంటనే ఉంది, కానీ తండ్రి ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మరి ఏం చేసిందో తెలుసా?
ప్రదానం చేయబడింది. ఎంతమందికి అర్థమైంది సార్? ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో ఇప్పుడు తండ్రి ఇల్లు వదిలేసింది. అంటే తండ్రి ఇల్లు వదిలేటువంటి తండ్రి గోత్రం నుండి వేరు చేయబడుతుందా లేదా? అందుకే చూడండి, నువ్వు పుట్టినప్పుడు నీ ఇంటి పేరేంటి? ఒక స్త్రీ పుట్టినప్పుడు మీ ఇంటి పేరు అంటే ఆ తండ్రి పేరే చెప్తారు, అవునా కదా? ఎప్పుడు ఆ యొక్క స్త్రీ ఇంటి పేరు మారుతుంది? ఎప్పుడైతే పెళ్లి చేయబడుతుందో, సరే ఎప్పుడైతే ప్రదానం చేయబడుతుందో. హల్లెలూయా. ఎందుకంటే ప్రదానం అంటే మన దేశంలో పెళ్లి చేస్తేనే అనుకుంటారు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ప్రధానం అంటే పెళ్లి అయిపోయినట్టు. బైబిల్ ప్రకారం ప్రధానం అయితే పెళ్లి అయిపోయినట్టే. అందుకని ప్రదానం చేయబడిన కన్యకైన మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఏమన్నది చెప్పిన? యేసేపు భార్య అన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధానమే చేయబడింది. బైబిల్ చెప్తుంది ఇంకా ఆమెను ఆయన చేర్చుకోవాలా, ఇంటికి తెచ్చుకోవాలా. కానీ బైబిల్ చెప్తుంది యేసేపు భార్య అయిన మరియా. హల్లెలూయా. యేసేపు భార్య అయిన భార్య అయిన మరియా అని అక్కడ పలికడం జరిగింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆమె తన తండ్రి గోత్రం నుండి వేరు చేయబడి యేసేపు గోత్రంలోకి ఆమె పేరు చేర్చబడిందో, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసేపు గోత్రంలోకి అలా చేర్చబడిందో లేదో, హల్లెలూయా. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు ఎదురు చూస్తున్న లేఖనం ఏదైతే ఉందో, ఆ పలకబడిన మాట ఏదైతే ఉందో, ఇప్పుడు నేరుగా మాట ఎక్కడికి వస్తుందో తెలుసా? మరియ దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. దూత మరియ దగ్గరికి తీసుకొచ్చిందా లేదా? గాబ్రియేలు దూత తీసుకొచ్చిందా లేదా? ఆ దూత ఏమని చెప్తుందో తెలుసా? మరియా, యెషయా పలికిన ఆ కన్యకు నువ్వే, గర్భవతి కుమారుని కనును పలుకునుగా ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుందని చెప్పిన ఆ కన్యక ఎవరో కాదు, నువ్వే. నేనెలా అవుతాను? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆశ్చర్యపోయిందంటారా? బైబిల్ చెప్తుంది ఆశ్చర్యపోయింది ఆమె. నాకెలా సాధ్యం ఇది? నేను పురుషుని ఎరగను కదా అని ఇన్ని చెప్తా ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ సమయంలో దేవుని యొక్క దూత చెప్తా ఉంది, గాబ్రియేలు దూత చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ వలన నీకు గర్భము ధరించుకుంటావు. పలకబడిన మాట ద్వారా నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, ఎప్పుడు ఆమె ఆ మాటని ఆమె గర్భంలో చేర్చుకుందా లేదా? ఎప్పుడు చేర్చుకుందో తెలుసా? ఆమె నమ్మినప్పుడు. గాబ్రియేలు దూత వచ్చి చెప్పగానే నమ్మిందా లేదా? దయాప్రాప్తురాలు అని చెప్పినప్పుడు దేవుని యొక్క సేవకురాల్ని, దాసురాల్ని, ప్రభు చిత్తమే నాలో జరుగును గాక అన్నది. ఎప్పుడైతే ప్రభు చిత్తమే నాలో జరుగును గాక అన్నదో పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నది. హల్లెలూయా. ఈ రోజు సేమ్ అదే మొదటి రాకడలో ఒక కన్యక కోసం వాక్యం వెతుకుతా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మొదటి రాకడలో ఒక కన్యక ఉన్నది. ఆ కన్యక క్రీస్తుని భూమి మీదకి తీసుకురాబోతుంది. ఆ కన్యక మరియా. హల్లెలూయా. మీకు విషయం తెలుసు, ఇప్పుడు ఆయనకు మరొక కన్యక కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కన్యక కోసమే అపోస్తలుడైన పౌలు చెప్పాడా లేదా? ఈ కన్యక కోసమే ప్రకటన గ్రంథం చెప్పబడింది. ఎవరా కన్యక? గొర్రెపిల్ల. చెప్పాలి, గొర్రెపిల్ల భార్య, క్రీస్తులో ప్రదానం చేయబడిన సంఘం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కన్యక కూడా ఏం చేయాలా? ఈ కన్యక కోసం కూడా ఎదుగుతూ ఆ వాక్యం తిరుగుతా ఉన్నది. అనేక యుగాలు కూడా తిరుగుతా ఉందంటారా? 2000 సంవత్సరాల నుంచి వాక్యం తిరుగుతా ఉందంటారా? దేనికోసం తిరుగుతుంది తెలుసా? ఆ మొదటి రాకల్లో గర్భం, ఆ వాక్యాన్ని మోసే గర్భం కోసం ఎలాగైతే తిరిగిందో, ఇప్పుడు కూడా ఈ రెండవ రాకడలో కూడా తిరిగి మరలా ఆ వాక్యాన్ని స్వీకరించే హృదయాల కోసం తిరుగుతా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అది నెరవేర్చాడా ఆయన? యెషయా పలికింది నెరవేర్చాడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆయన కన్యక ద్వారా వస్తారన్నది నెరవేర్చబడింది. అలాగే యెరూషలేముకు వెళ్తున్న సమయంలో కూడా ఈ మాట రాయబడింది. ఏంటి ఆ మాట? హల్లెలూయా. ఏంటి సార్ ఆ మాట అంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై భారవాహిక అయిన గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు రాబోచున్నాడు. సియోను కుమార్తెలారా సంతోషించండి. చెప్పబడిందా లేదా? ఎప్పుడు చెప్పాడు? జకర్యా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు జకర్యా చెప్పిన మాట ఆ కాలానికి నెరవేరాల. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టి 33 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు 30 సంవత్సరాలు అనేక సార్లు యెరూషలేము వెళ్ళి వచ్చాడు, అవునా కాదా? కానీ ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం యెరూషలేములోకి వెళ్ళట్లా, ఆగిపోయాడు అక్కడ.
ఎందుకు తెలుసు? ఈసారి ఆయన యెరూషలేముకి వెళ్ళాలంటే ఆయనతో పాటు ఇంకోటి రావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈసారి యెరూషలేములోకి వెళ్ళాలంటే ఆయనతో పాటు ఇంకోటి రావాలా. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? ఏంటి రావాలి? ఇప్పుడు ఆయన ఈసారి యెరూషలేముకి వెళ్ళాలంటే ఆయనకు ఒక గాడిద కావాలి. ఇప్పుడు ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆయనకు ఒక గాడిద కావాలి. ఇప్పుడు ఆ గాడిదని ఎక్కి ఆయన అక్కడికి వెళ్ళాలా. ఎందుకు పాస్టర్ గారు గాడిద ఎందుకు ఎక్కి వెళ్ళాలంటే, గాడిద ఎక్కి వెళ్ళవలసిందిగా గాడిద ఎక్కి వస్తాడని ముందే లేఖనం ఉంది. ఇప్పుడు ఆ లేఖనాన్ని ఆయన ఏం చేయాలా? వాక్యాన్ని నెరవేర్చాలా లేదా? వాక్యాన్ని నెరవేర్చాలి అంటే ఆయన యెరూషలేముకి వెళ్ళే ముందు ఆగాల వద్దా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. చూడండి ఇది ఎలా ఉందో తెలుసా? ఆల్రెడీ ఆయన మొదటి రాకలో మన మధ్యలోకి వచ్చాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన రెండో రాకల్లో మరలా రాబోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఇప్పుడు రెండో రాకల్లో ఎందుకు రాబోతున్నాడంటే తన పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి. మొదటి రాకడ ఏంటి? హల్లెలూయా. మొదటి రాకడ తన వధువుని హల్లెలూయా విడిపించడానికి, విమోచించడానికి. అవునా కాదా? తన ప్రాణం పెట్టి విమోచించాడా? రక్తం కార్చి విమోచించాడా? హల్లెలూయా. రెండవ రాకడ ఏంటంటే విమోచించిన వధువుని, విమోచించిన సంఘాన్ని నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి, ఇంకా చెప్పండి పెండ్లి విందులోకి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. మూడో రాకడ ఏంటంటే తీసుకువెళ్ళిన ఆ సంఘము ప్రభువు ఇద్దరు కలిపి మరల భూమి మీదకి 1000 ఏండ్ల పాలన కొరకు రావడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ ఏదో ఒక విషయం దాగి ఉన్నది. అది ప్రవక్త ద్వారా చెప్పబడింది. ప్రవక్త దానికోసం ముందే చెప్పాడు. ఎవరా ప్రవక్త? జకర్యా. ఆ జకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఏంటని? ఇదిగో నీ రాజు యెరూషలేముకు రాబోయే ముందు సీయోను కుమార్తెలారా భారవాహిక గాడిద పిల్లనెక్కి రాబోతున్నాడు. మీరు ఆయన్ని చూస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ విషయం ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసా? అంటే మెస్సియా వచ్చినప్పుడు గాడిదెక్కి వస్తాడని, మన రాజు వచ్చినప్పుడు గాడిదెక్కి వస్తాడని ఓన్లీ యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసా? ఎంతమంది గమనిస్తున్నారని చెప్పేది? యాజకులకు తెలియదా లేఖనం? ఎందుకంటే జకర్యా గ్రంథం యాజకులు చదువుతున్నారా లేదా? యాజకులకు తెలుసా? తెలుసు. హల్లెలూయా. యాజకులకు తెలుసది, ధర్మశాస్త్ర ఉపదేశకులకి తెలుసది, పరిసయ్యులకి సద్దుకయ్యులకి తెలుసది. హల్లెలూయా. ఆ లేఖనం తెలుసు. ఇప్పుడు వారు ప్రతి విశ్రాంతి దినమున ఆ లేఖనాన్ని చదువుతున్నారు, సమాజానికి లేఖనాన్ని బోధిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మీరు గమనించండి, సంగమా ఆలకించండి, వినండి. మన రాజు ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తాడు. ఏదో ఒక రోజు ఆయన మన యెరూషలేముకి గాడిదని ఎక్కి రాబోతున్న రోజు ఒకటి ఉంది. అప్పుడు మీరు ఆయన చూసినప్పుడు ఆయన మెస్సయ్య అని మీరు తెలుసుకోండి. ఆయనే మెస్సయ్య. గాడిద ఎక్కి వచ్చేది ఎవరు? మెస్సయ్యే. గాడిద ఎక్కి వచ్చేది ఎవరు? క్రీస్తే. ఏ వ్యక్తి అయితే గాడిద ఎక్కి వస్తాడో ఆ వ్యక్తి మన మెస్సయ్య, మన క్రీస్తు, మన రాజు అయి ఉన్నాడు. మీరు తెలుసుకోండి సంగమా అని సమాజ మందిరంలో యాజకులు సమాజానికి బోధించారా లేదా? తెలియజేశారా లేదా? విషయం ఏంటి తెలుసా? వాళ్ళు బోధించిన తర్వాత వారు బయటకు వస్తున్నప్పుడు నిజంగా గాడిదెక్కి ఒక అతను వస్తున్నాడు. అలాగా ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా గాడిదెక్కి వచ్చాడా లేదా? వాళ్ళు బోధించిన తర్వాత, బోధ ముగించుకున్న తర్వాత ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో గాడిదెక్కి ఒక అతను వస్తున్నాడు యెరూషలేముకి. ఆయన చూసి ఏమన్నారు? నువ్వెందుకు గాడిదెక్కి వస్తున్నావు? వీడెవడు? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే లేఖనము నెరవేరుతున్నప్పుడు ప్రజలు చూడలేకపోతున్నారు. మీరు పట్టుకుంటున్నారా? ఆ కాలంలో నెరవేర్పు చెందవలసిన లేఖనము జరుగుతున్నప్పుడు ఆ కాలంలో ప్రజలు చూడలేరు. హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు, ఆ కాలంలో ప్రజలు చూడలేరా? అవును. ఎవరు చూడగలరు మరి అంటే ఆ కార్యాలు చూడడానికి ప్రత్యేకించబడిన ప్రజలు కొంతమంది ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? వారిని బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? జగత్కు పునాదులు వేయబడక ముందు ఎన్నిక చేయబడిన ప్రజలు, ముందు నిర్ణయంలో ఉన్న ప్రజలు, ఆయన మనస్సులో ఉన్న ప్రజలు, ఆయన తలంపుల్లో ఉన్న ప్రజలు. హల్లెలూయా. వారు మాత్రమే ఆ లేఖనాలని పోల్చుకుని చూసుకోగలుగుతున్నారు. ఆ కాలంలో నెరవేరుతున్న విషయాల్ని సరి చూసుకోగలుగుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం దాచబడి ఉన్నది. దానిని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఏంటంటే
ఇదిగో ఆయన యెరూషలేముకి వెళ్ళాలంటే గాడిద కావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? యెరూషలేముకి వెళ్ళాలంటే ఇప్పుడు గాడిద కావాలా? ఇప్పుడు గాడిద లేదు. అందుకే ఆయన ఏమన్నాడు? శిష్యులతో చెప్పారు, మీరు వెళ్ళండి, మీ ముందు ఒక పట్టణం, మీ ముందు ఒక గ్రామం ఉంది కదా, ఆ గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడిన స్థితిలో కట్టేసిన ఒక గాడిద ఉంటది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ గాడిదని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరు ఉప్పుతున్నప్పుడు, దాని కట్లను విప్పతీస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు ఉప్పుతున్నారంటే ఇది ప్రభుకు కావాలా? ఇంకా చెప్పాలా? ఇది ప్రభుకు కావాలి అనే మాటలు ఏముందో తెలుసా? ఇది లేఖనములో భాగమైనది, ఇది వాక్యములో భాగమైనది. ఆ గాడిద వాక్యములో భాగమేనా? ఆ నెరవేర్పులో భాగమేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఆ గాడిదనికి, యేసుక్రీస్తు యెరూషలేము వెళ్ళాలంటే ఇప్పుడు గాడిద కావాలి ఆయనకి. అంటే ఆ యొక్క లేఖనం నెరవేరుతున్నప్పుడు, అంటే మెస్సయ్య గాడిదకి వస్తాడనే మాట నెరవేరాలి అంటే ఇప్పుడు గాడిద కావాలి ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుంది? గాడిద లేకుండా ఆయన వెళ్ళలేడు. అందుకని ఆ గాడిదని తీసుకురావడానికి శిష్యులు పంపించాడు. ఇప్పుడు ఆ శిష్యులు ఏం చేస్తారంటే ఆ గాడిదని వెతుకుతున్నారు, వెళ్ళి వెతుకుతున్నారంటారా? హల్లెలూయా. ఇప్పుడు గాడిదని వెతికినప్పుడు వారు కనుగొన్నారు, యేసుక్రీస్తు చెప్పినట్టుగా నా గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు గాడిద కట్టబడి ఉంటే ఆయన దాని మీద ఎక్కి వెళ్ళలేడు. అందుకే దాన్ని ఏం చేయమన్నాడు? దాన్ని కట్లు విప్పండి. హల్లెలూయా. దాన్ని కట్లు విప్పి దాన్ని తీసుకురండి, తోలుకురండి. ఎవరైనా ఏంటని అడిగితే ఇది ప్రభుకు కావాలా, ఇది లేఖనంలో భాగం. వాక్యాన్ని నెరవేర్చాలంటే గాడిద కావాలా? మెస్సీ యెరూషలేముకి వెళ్ళాలంటే గాడిద కావాలా? హల్లెలూయా. మీరు చెప్పండి, అలాగా వారు తోలు వేస్తారు. ఇది ప్రవక్త చెప్పినట్టు జరిగే కార్యము. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, ఆ కాలంలో ప్రవక్త చెప్పింది జరగడానికి గాడిద కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఈ కాలంలో కూడా దేవుడు మరి ప్రవక్తలను పంపించి ఈ కాలంలో చెప్పబడిన విషయాలు కూడా నెరవేరాలంటారా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. మీరు చూడండి సహోదరుడు, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయం దగ్గరికి, యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి. హల్లెలూయా. ఎందుకు ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళాలి? దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే దేవాలయం ఇప్పుడు బాగోలా. ఎంతమంది పట్టుకుంటున్నారు? దేవాలయం ఎలా ఉందంట చదువుదామా? చూడండి దేవాలయం ఎలా ఉందో చెప్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము తీయండి, 12వ వచనం. యేసు దేవాలయంలోనికి ప్రవేశించి గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా. ఇప్పుడు దేవాలయం ఏమైంది? ఎంతమందికి అర్థమవుతుంది? దేవాలయం ఏమైందండి? దొంగల గుహగా మారింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఆగిపోయాడు? బెత్తకే దగ్గర ఆగిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళాలా? యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ దేవాలయం పాడైపోయింది. హల్లెలూయా. దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, దేవాలయాల్లో అమ్మడాలు కొనడాలు జరుగుతూ ఉన్నాయి. దేవాలయము వ్యాపార పుట్టిల్లుగా మారిపోయింది. దేవాలయం దొంగల గుహగా మారిపోయింది. కానీ అది దొంగల గుహ కాదది, అది వ్యాపారపు ఇల్లు కాదది, అది క్రయ విక్రయాలు జరిగే స్థలం కాదది, అది పరిశుద్ధమైన మందిరం. అది ప్రార్థన జరిగే స్థలం. అది ప్రార్థన జరిగే పరిశుద్ధమైన స్థలము దొంగల గుహ మారిపోయింది, క్రయ విక్రయాలు జరిగే స్థలంగా మారిపోయింది. అందుకని ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవాలయానికి వెళ్ళాలా? దేవాలయానికి వెళ్ళి ఆ క్రయ విక్రయాలు చేసే వారిని పడగొట్టాలి, ఆ యొక్క బల్లను పడగొట్టేయాలా, ఆ పావురాలు విప్పేసిపోయి వదిలేయాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేకాదు మనం అక్కడ చూసినట్లయితే ఆయన దేవాలయంలో వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే కొరడా చేశాడంట. ఉందా లేదా? కొరడా చేసి, ఆ తాడుతో కొరడా చేసి ఆ బల్లలన్నీ పడగొట్టేస్తున్నాడంట. కొరడాతో కొట్టి పడగొట్టేస్తున్నాడంట. పడగొట్టేసి ఆ పావురపు బల్లలు ఉన్నాయి కదా అమ్ముకునే. హల్లెలూయా. ఈ అమ్ముకునే బల్లలు, పావురాలు, గువ్వలు, గొర్రెలు, మేకలు అమ్మేవారు అక్కడ ఉన్నారు మందిరం దగ్గర, మందిరంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రెలన్నీ విప్పేసి తోలేస్తున్నాడు, ఆ మేకల్ని విప్పేసి తోలేస్తున్నాడు, ఆ పంజరాల్లో ఆ పెట్టుల్లో ఉన్న పావురాల్ని తీసి వదిలేస్తున్నాడు, గువ్వల్ని తీసి వదిలేస్తున్నాడు, ఆ యొక్క బల్లలు ఉన్నాయి కదా వాటిని ఇట్లా తోసేసి పడగొట్టేస్తున్నాడు. ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఎందుకు పడగొడుతున్నావు? పరిచయాలు అడుగుతున్నారు, సద్దికాయలు అడుగుతున్నారు, ఎందుకు పడగొడుతున్నావు నువ్వు? హల్లెలూయా. ఏంటి? ఆ పావురాలను వదిలేసావు, ఆ గువ్వలను వదిలేసావు, ఆ మేకలను వదిలేసావు, ఆ గొర్రెలు వదిలేసావు, ఆ రోకాలు మార్చుకునే చిల్లరలు మార్చుకుంటున్నారు, ఆ చేంజ్లు మార్చుకునే ఆ రోకాలు మార్చే పెట్టెలు పడగొట్టేస్తున్నావు ఏంటి? అప్పుడు ఆయన అన్నాడు, చూడండి, నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది. ఇది మీరు దొంగల గుహగా చేసేసారు దీన్ని, ఇది వ్యాపారపు టిల్లుగా మార్చేశారు దీన్ని. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? మందిరాన్ని క్లీన్ చేస్తున్నాడు. చేశాడా లేదా? పడగొట్టి చేశాడా? అది ఎలా ఉండాలో చెప్పాడా? ఏ రీతిగా ఉండాలో చెప్పారా? అక్కడ ఏం జరగాలో చెప్పాడా లేదా? అక్కడ ప్రార్థన జరగాలి, కానీ మీరు వ్యాపారం చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రం చేయాలంటే, ఆ మందిరంలో జరుగుతున్న అక్రమాలు, క్రయ విక్రయాల్ని సరి చేయాలంటే ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళాలా. కానీ ఇప్పుడు యెరూషలేములో లేడు ఆయన. యెరూషలేము వెళ్ళాలా. యెరూషలేముకు ముందు బెత్లెహేము దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి అంటే మందిరంలో యెరూషలేము దగ్గర ఉన్న దేవాలయాన్ని శుభ్రం చేయాలంటే, దేవాలయంలో ఉన్న క్రయ విక్రయాలు చేసేవారిని వెళ్ళగొట్టాలి అంటే, అక్రమదారులను వెళ్ళగొట్టాలి అంటే, ఆ దొంగల గుహ ఉన్న స్థలాన్ని తిరిగి దేవుని మందిరంగా మార్చాలి అంటే ఆయన యెరూషలేము వెళ్ళాలి. ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళాలంటే ఆయనకి ఏం కావాలా చెప్పాలి? మీరు మిస్ అవ్వకూడదు లెసను. ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? గాడిద ఎక్కి ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళాలా. ఎందుకంటే యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లే సమయంలో గాడిద కావాలని బైబిల్ చెప్పింది. గాడిద అవసరమని లేఖనం ముందే చెప్పింది. గాడిద కావాలని ప్రవక్తలు ముందే చెప్పారు. గాడిద ఎక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రం చేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, సరే ఇంతవరకు మంచిదే. ఇప్పుడు గమనించండి, ఇంతగా గాడిద ఎవరు? హల్లెలూయా. ఆయనకి కావలసిన గాడిద ఉన్నదా? ఎవరా గాడిద? హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆ గాడిద నేనే. ఆ గాడిద నువ్వు అనుకుంటున్నావా? ఎందుకని పాస్టర్ గారు ఆ గాడిద మనం అనుకోవాలంటే, నేను అనుకుంటున్నాను, ఆయన ఒక వాక్యంలో నేను ఒక భాగం, ఆయన లేఖనంలో నేను ఒక లేఖనం, ఆయన వాక్యంలో నేను ఒక వాక్యం, ఆయన మనసులో నేను ఒక తలంపుని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆదాములో నుండి వచ్చిన అవ్వ ఎముకలో ఎముకగా ఉన్నది, మాంసములో మాంసంగా ఉన్నది. అలాగే గొర్రె పిల్ల భార్యగా నేను ఉన్నట్లయితే, గొర్రె పిల్ల భార్య నువ్వు ఉన్నట్లయితే, నువ్వు కూడా వాక్యంలో వాక్యమై ఉండాలా, వాగ్దానంలో వాగ్దానమై ఉండాలా, లేఖనంలో లేఖనమై ఉండాలా. ఎంతమందికి అర్థమవుతా ఉంది జనాన? హల్లెలూయా. నీవు ఆ లేఖనము నెరవేర్చే దాంట్లో భాగమై ఉన్నావు. నువ్వు ఒక పార్ట్ అయి ఉన్నావు. నీవు లేకుండా ఆయన ఏమీ చేయలేడు. నీవు కావాలి ఆయనకి, తన పరిచయం కోసం, తన పని కొరకు అనేకులకు సువార్త చెప్పడానికి కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద నువ్వు నేను మనం ఆయనకి కావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్దామా? చూద్దామా? హల్లెలూయా. ఈ రోజు మనం చూసినట్లయితే ఆ గాడిద ఎవరో కాదండి, మనమే. ఆ గాడిద ఒక మనిషికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే గాడిద దేనినైనా బలిమ్మన్నాడు, కానీ గాడిదని బలిమ్మనలా. ఎంతమందికి అర్థమవుతుంది? గాడిదకి బలి అర్హత లేదు. బలి అయ్యే ఆ స్థితి గాడిదకి పెట్టల దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గాడిదకి బదులుగా దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఒకసారి చదువుమా, నిర్గమకాండం 13:13 త్వరగా చదువు. 13:13 నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలండి. ఇప్పుడు ఈ గాడిద ఎక్కడుందంటే ఒక ఊర్లో ఉంది, ఉందా లేదా? ఒక గ్రామంలో ఉంది. ఈ గాడిద అనుకుంటుందట, అయ్యో అన్ని బాగానే ఉన్నాయి, నా స్థితి ఎలా ఉంది ఏంటి, నేను ఎలా బంధించబడి ఉన్నానేంటి, నేను కేవలం బరువులు మోయటానికే ఉపయోగపడతానా, నేను కేవలం నన్ను బరువులు మోసుకోవడానికి ఉపయోగిస్తారా అని ఈ గాడిద అనుకుంటా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? అలాంటి సమయంలోనే అక్కడ శిష్యులు వచ్చారు అక్కడికి. హల్లెలూయా. ఆ గాడిద అనుకుంటుంది, ఏంటి నా బ్రతుకు, ఈ కట్టబడిన స్థితిలో ఉన్నాను, నన్ను దేనికి ఉపయోగించుకున్నా బరువులు మోయటానికి ఉపయోగిస్తున్నారు, కానీ నన్ను అందరూ తిడుతున్నారు, ఎవరు నన్ను ఒక మంచిదానికి ఉపయోగించుకోవట్లేదు, ఏంటి నా పరిస్థితి అని గాడిద అనుకుంటున్న సమయంలోనే యేసుక్రీస్తు పంపించిన శిష్యులు అక్కడికి వెళ్ళారు, ఆ ఊర్లోకి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?
గాడిద అనుకుంటుంది అమ్మా, గాడిద పిల్ల ఉంది అక్కడ, గాడిద పిల్ల. ఇప్పుడు పిల్ల గాడిద అంటుందంట తల్లితో ఏమని, అమ్మా ప్రతిదాన్ని బలిచ్చేస్తున్నారు కదమ్మా, ఇప్పుడు నన్ను కూడా బలిచ్చేస్తారా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను కూడా బలైపోవాలా? ఎందుకంటే ప్రతి దాంట్లో బలార్పణ జరుగుతుంది కదమ్మా, నేను కూడా బలైపోవాలా? నా జీవితం కూడా బలైపోతుందా అని ఆ గాడిద పిల్ల గాడుతూ అంటుంది. ఎంతమంది గమనిస్తున్నారు? ఇప్పుడు ఆ గాడిద పిల్ల గాడుతూ అంటుంటే గాడిద తల్లి ఏమంటుందో తెలుసా? ఆ పిల్లతో తల్లి అంటుంది, అమ్మా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అమ్మా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీకు మారుగా నాకు కూడా మారుగా, హల్లెలూయా, మనల్ని విడిపించడానికి మనకు బదులుగా ఒక గొర్రె బలైపోతుంది. ఎందుకంటే నీ కోసం నా కోసం దేవుడు ముందే ఒక విధానాన్ని పెట్టాడు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు. ఏంటి తెలుసా విధానం? నిర్గమకాండం 13:13 అది రాయబడి ఉందమ్మా. ఏంటి తెలుసా? గాడిద పిల్లని విడిపించాలంటే గొర్రెని బలివ్వండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గాడిదకి బదులుగా గొర్రె బలివ్వాలా? గొర్రె స్థానాన్ని గాడిద తీసుకోవాలి, గాడి స్థానాన్ని ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ గాడిదకు బదులుగా, ఎంతమందికి అర్థమవుతుంది చెప్పగలరా? ఈ గాడిదకు బదులుగా ఒక గొర్రె బలైంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ గొర్రె? ఎవరు ఆ గొర్రె? లోక పాపములు మోసుకుని వెళ్ళిపోతున్నా దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె ఏదో ప్రభు అయిన యేసుక్రీస్తే నీ పాపముల కోసం, నా పాపల కోసం, మన శాపాల కోసం, మన అతిక్రమాల కోసం, మన తప్పుల కోసం ఏమీ తెలియని ఆ దేవుని గొర్రె పిల్ల బలైపోయింది. ఎందుకు బలైంది తెలుసా? నిన్ను విడిపించడానికి, నీ బంధకాలు నీకున్న సంఖ్యలు విడిపించడానికి, ఆ మరణ భాష్యాలు విడిపించడానికి, ఆ పాతాళలోకి భయము నిన్ను తప్పించడానికి గొర్రె పిల్ల బలైపోయింది. అది దేవుని గొర్రె పిల్ల, అదే ప్రభు యేసుక్రీస్తు అన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు ముందే రాయించాడండి, గాడిద పిల్ల పుట్టక మునిపే. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ గాడిద పిల్ల? యేసుక్రీస్తుని మోసే గాడిద. యేసుక్రీస్తుని మోసే గాడిద పిల్ల పుట్టక మునిపే దానికోసం దేవుడు ఒక విధి పెట్టాడు. అది బలి అవ్వకూడదు. అది బలైపోతే దేవుడు మోసేది ఎవరు? ఎంతమందికి అర్థమవుతుందండి? గాడిద బలైపోతే గాడిద పిల్ల ఎక్కి రావాలి కదా ఆయన. ఇప్పుడు గాడిద పిల్ల ఎక్కి రావాలి. ఇప్పుడు గాడిద పిల్లని బలి అర్పణగా అర్పించేస్తే ఆయన ఏది ఎక్కొస్తాడు? అందుకే ఆయన ఏం చేశాడు చెప్పిన, గాడిద పిల్లని బలి ఇవ్వద్దు, దానికి బదులుగా మారుగా గొర్రెనివ్వండి, గాడిద పిల్లని విడిపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు నీ కోసం నా కోసం నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికి గొర్రె పిల్ల బలి అయిందంటారా? మనల్ని విడిపించడానికి. సరే మంచిది, విడిపించబడ్డామా? ఆయన రక్తం కార్చాడు, మనం విడిపించబడ్డాం. ఆయన మరణించాడు, మనం విడిపించబడ్డాం. అవునా కాదా? విడిపించబడిన స్థితిలోనే ఉన్నావు. హల్లెలూయా. అయితే ఇంకొక ప్రశ్న, ఆయన్ని మోస్తున్నావా? విడిపించడమే ముఖ్యం కాదు, విడిపించడం ఆ లేఖన నెరవేర్పులో ఒక భాగం. అవునా కదా? ఎందుకంటే ఏమన్నాడు? ఆ ఊర్లో గాడిదలు ఉంటాయి, గాడిద పిల్లలు ఉంటది, వెళ్ళి దాన్ని విప్పుకురండి అన్నాడా లేదా? ఇప్పుడు విప్పుకు రావడం గొప్ప విషయమేం కాదు. విప్పుకొచ్చిన తర్వాత ఆ గాడిద ఎవరిని మొయ్యాలా చెప్పండి? వాక్యాన్ని మొయ్యాలా, యేసుక్రీస్తుని మొయ్యాలా. ఆ గాడిద మీద ఆయన ఎక్కాలా, ఆ గాడిద మీద ఆయన స్వారీ చెయ్యాలా, ఆ గాడిద ఆయన్ని మోసుకుంటూ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలా, ఆ దేవాలయాన్ని ఆయన శుభ్రం చేయాలా. హల్లెలూయా. ఈరోజు ఆ గాడిద నీవైతే విప్పబడ్డావా? విప్పబడిన స్థితిలో ఉన్నావా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? విప్పబడకుండా వాక్యాన్ని నువ్వు, గాడిద విప్పబడకుండా ప్రభువుని మోస్తుందా? ప్రభువుని మోయకుండా దేవాలయం దగ్గరికి వెళ్తుందా? దేవాలయం దగ్గరికి వెళ్లకుండా శుద్ధి చేస్తుందా? అంటే దేవాలయాన్ని శుభ్రం చేయాలంటే, అది ప్రార్థన ఇల్లులో దొంగల గుహగా ఉన్న దాన్ని మరలా తిరిగి ప్రార్థన స్థలంగా మార్చాలంటే, క్రయ విక్రయాలు జరిగే వ్యాపార స్థలంగా ఉన్న దాన్ని తిరిగి పరిశుద్ధంగా మార్చాలంటే గాడిద కావాలా, అది ఆయన ఎక్కించుకోవాలా, అది విప్పబడాలా, అప్పుడే దర్శనంకి వెళ్ళాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఆ గాడిద నీవైతే ఈ రోజు ఆయన శిష్యులు ఎంతకు వస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు కూడా గాడిదలు ఉన్నాయంటారా? ఆ రోజు పలానా ఊర్లో గాడిద ఉందని చెప్పిన దేవుడే ఈ రోజు కూడా సేమ్ తన శిష్యులతో అదే చెప్తా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్ళండి, ప్రతి పట్టణానికి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. నా ఎన్నికలో వాగ్దానంలో భాగమైన గాడిదలు కట్టబడిన స్థితిలో ఉన్నాయి. ఆ మనుషులు కట్టబడ్డారు, బంధించబడిన స్థితిలో ఉన్నారు. వారిని విడిపించండి. శిష్యులు పంపిస్తున్నాడా? ఎవరు సార్ ఆ శిష్యులు?
దేవుని సేవకులు, దేవుని కుమారులు వాక్యాన్ని పట్టుకుని వస్తున్నారా లేదా విప్పడానికి? హల్లెలూయా. అయితే గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఎలా కట్టబడి ఉన్నాయి? కాల ప్రవక్త అంటున్నాడు హల్లెలూయా. ఏ స్థితిలో కట్టబడి ఉన్నాయి? కులం అనే కట్లతో కట్టబడి ఉన్నాయంట. ఏమని చెప్తారా? ఏ కట్లు అయ్యి? కులం అనే కట్లు. ఇంకో కట్టబడి మతం అనే కట్లతో కట్టబడి ఉన్నాయంట. ఆచారం అనే కట్లతో కట్టబడి ఉన్నాయంట. సిద్ధాంతాలనే కట్లతో కట్టబడి ఉన్నాయంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్యాన్ని మోయడానికి దానికి ఒక బంధకం ఉన్నది. కట్టబడిన బంధకమేనా? ఏంటి? ఆ వాక్యాన్ని మొయ్యకుండా దాన్ని కట్టేసింది ఏంటి చెప్పిన కులం. వాక్యాన్ని మొయ్యకుండా కట్టేసింది ఏంటి చెప్పిన మతం. వాక్యాన్ని మొయ్యకుండా దాన్ని కట్టేసింది ఏంటి తెలుసా? ఆ యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు నన్ను ఏం కట్టలేదు. హల్లెలూయా. లోకాశ నిన్ను కట్టేసింది. ఆయన్ని మోయకుండా, నీ జీవితం ద్వారా ఆయన్ని వ్యక్తపరచకుండా, నీ మాట ద్వారా ఆయన వ్యక్తపరచకుండా, నీ ఆలోచన ద్వారా ఆయన వ్యక్తపరచకుండా, నిన్ను చూసిన వారు క్రీస్తుని చూసేటట్లుగా మార్చకుండా నిన్నేం చేసిందంటే అది కట్టేసింది. హల్లెలూయా. అందుకని నేడు సువార్త ప్రజల్లోనికి వెళ్తుంది అనుకోండి. హల్లెలూయా. ఈ రోజు ఈ వర్తమానం ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు, సువార్త ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమన్నారు తెలుసా? వాక్యం ఇది. బైబిల్లో బాప్తిజం ఎలా ఉంది, బైబిల్లో ప్రభురాత్రి భోజనం ఎలా ఉంది, బైబిల్లో పండుగలు ఎలా ఉన్నాయి, బైబిల్లో ఇదిగో ఈ విధంగా చెప్తుంది, బోధ ఎలా చెప్తుంది, అపోస్తలుల బోధ ఎలా ఉందని చెప్తున్నప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? మేము ఆల్రెడీ క్రైస్తవులమే, మాకు అన్ని తెలుసు. హల్లెలూయా. కానీ మీకు విషయం తెలుసా? అది కట్టబడిన స్థితి. లేఖనంలో నువ్వు ఒక భాగం ఉన్నావని వాక్యం నీ ఎద్దకు వస్తా ఉన్నది. నీవు లేఖనంలో ఒక భాగం అని వాక్యం నీకు తెలియజేస్తా ఉన్నది. ఇంకా చెప్పాలంటే నువ్వెవరు అంటే ఏర్పరచబడిన వ్యక్తివి. నువ్వు పిలవబడిన వ్యక్తివి కాదు, ఏర్పరచబడిన వ్యక్తివి. నువ్వు విడబడే వ్యక్తివి కాదు, నువ్వు ఎత్తబడే వ్యక్తివి అని తెలియచేయడానికి వాక్యం నీ ఎద్దకు వస్తా ఉన్నది. వర్తమానం నీ ఎద్దకు వస్తా ఉన్నది. ఎందుకు తెలుసా? ప్రవక్త ముందే గాడిద కోసం చెప్పాడే లేదా? మీకు తెలుసా? ఈ కాలంలో కూడా ప్రవక్త చెప్పాడు ముందే. హల్లెలూయా. ప్రపంచమంతా క్రీస్తుని మోసే వధువు ఒకడు ఉన్నది. ప్రపంచమంతా వర్తమానాన్ని స్వీకరించే వధువు ఒకడు ఉన్నది. ప్రపంచమంతా అబ్రహాం యొక్క రాజు విత్తనం ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం రాజు విత్తనానికి ప్రపంచమంతా ఆ క్రీస్తుని వాక్యాన్ని, అపోస్తలుల బోధని తీసుకుని దాని ద్వారా గర్భం ధరించుకుని దాన్ని మోసే ఆ రాజ విత్తనము ఎక్కడుందంటే చెదిరి ఉన్నది. గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో చెదిరి ఉన్నది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? తన దాసులు పంపిస్తా ఉన్నాడు. వెళ్ళండి, కట్టబడిన స్థితిలో ఉన్న పిల్లల్ని విడిపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మీ సంగతి ఏంటో కాదు కానీ నా సంగతి అదే. ఒకప్పుడు నేను కట్టబడ్డాను. పెంతుకొస్తే బంధంతో నేను కట్టబడ్డాను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆచారాలనే బంధంతో నేను కట్టబడ్డాను. సిద్ధాంతాలనే బంధంతో కట్టబడ్డాను. వాక్యములో లేని బోధలతో నేను కట్టబడ్డాను. కులం అనే దాంతో నేను కట్టబడ్డాను. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తే, నిజంగా నువ్వు వాక్యం కొరకు జీవిస్తే నీ కులం నిన్ను ద్వేషిస్తుంది. నేను చెప్పింది నిజం. నీవు నిజంగా వాక్యం కోసం జీవిస్తే లోకం నిన్ను ద్వేషిస్తుంది. నీ స్నేహితులు నిన్ను ద్వేషిస్తారు, నీ బంధువులు నిన్ను ద్వేషిస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నువ్వు ఏ మందిరానికి అయితే వెళ్తావు ఆ మందిరంలో ఉన్న పాస్టర్లు, విశ్వాసులు కూడా ద్వేషించేస్తారు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు కాలంలో ఇది ఏమైనా జరిగిందంటారా? ఒక రోజు ఒక గుడ్డివాడు, ఎంతమందికి అర్థమవుతుంది? పుట్టుకు నుండి గుడ్డివాడే. అతనికి రాత్రి ఏంటో తెలియదు, పగలేంటో తెలియదు, తెలుపుకి నలుపుకి వ్యత్యాసమే తెలియదు అతనికి. అవునా కాదా? అలాంటి గుడ్డివాడు దగ్గర ఒక రోజు అలాంటి గుడ్డివాడు వాక్యం దగ్గరికి వచ్చాడు. ఆ గుడ్డివాడు ఎత్తుకుంటూ వాక్యం వచ్చింది. ఎవరా వాక్యం? ప్రభు అయినా వచ్చాడో లేదా? ఉమ్ము వేసి బురద చేసి సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోయం అనే కోనేటి పేరేంటంటే పంపబడిన వాడు అని అర్థం. పంపబడినోడు నీకు దృష్టినిచ్చాడు, ఎల్లు కడుక్కున్నాడు. ఎల్లు పంపబడినోడు కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోగానే కొళ్ళు వచ్చేసాయి. ఎంతమందికి అర్థమవుతుంది? కనులు రాగానే ఇప్పుడు అతనికి తెలిపేంటి అర్థమవుతుంది, చెప్పాలి, నలిపేంటి అర్థమవుతుంది. ఏంటి తెలిపేంటి, అబద్ధం ఏంటి, నలుపు? గమనిస్తున్నారా? అంటే అబద్ధం ఏంటో తెలుస్తుంది, నిజమేంటో తెలుస్తుంది. నిజం చెప్పే బోధకులు ఏంటో తెలుస్తుంది, అబద్ధం చెప్పే బోధకులు ఏంటో తెలుస్తుంది. అపోస్తుల బోధ ఏంటో తెలుస్తుంది, దొంగ అపోస్తుల బోధ ఏంటో తెలుస్తుంది. బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలుస్తుంది, యేసుక్రీస్తునామములో తెలుస్తుంది. ప్రభుత్వం రాత్రిలో తెలుస్తుంది, పగలో తెలుస్తుంది. పండుగలు చేయొచ్చో తెలుస్తుంది, చేయకూడదో తెలుస్తుంది. ఎందుకు తెలుసు? ఇప్పుడు అతను కళ్ళు తెరవబడ్డాయి. పంపబడిన వాడు వచ్చి అతను కళ్ళు తెరిచేశాడు. పంపబడిన వారు వెళ్ళి గాడిద కట్లు విప్పుతున్నారా? శిష్యులు పంపబడ్డారా?
యేసుక్రీస్తు పంపాడా లేదా? పంపబడినోడు ఇలా గుడ్డివాడు కళ్ళు తెరవగానే గుడ్డివాడు కళ్ళు రావడం అనేసి ఊరోళ్ళందరికీ తెలిసిపోయింది, తల్లిదండ్రులకు తెలిసిపోయింది, యాజకులకి మనక పాస్టర్లకి తెలిసిపోయింది. హల్లెలూయా. ఊరు ఫస్ట్ తల్లిదండ్రులు అడిగారు. ఆయన వచ్చి ఆ యేసుక్రీస్తు వచ్చి నాకు కళ్ళు ఇచ్చాడని చెప్పాడు. తర్వాత ఎవరు అడుగుతున్నారు? ఊరోళ్ళు అడుగుతున్నారు, నాకు ఆయన వచ్చి కళ్ళు ఇచ్చాడని చెప్తున్నాడు. తర్వాత ఎవరు అడుగుతున్నారు? యాజకులు అడుగుతున్నారు. ఇప్పుడు హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యాజకులు అడుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, యాజకులకు చెప్తున్నప్పుడు యాజకులు అన్నారు, ఓరి పాపి నీవు మాకు బోధింపవచ్చితివా అన్నారా లేదా? ఓరి పాపి నువ్వు మాకు బోధింపవచ్చితివా, ఇప్పుడు వరకు నీకు కొల్లే లేవు, ఇప్పుడు కొల్లు రాగానే నువ్వు మాకే చెప్పేస్తున్నావా నీతులు? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకని ఈ గుడ్డోడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? లేఖనాలు చెప్తున్నాడు వాళ్ళకి. అప్పటి వరకు లేఖనాలు తెలియదు వాడికి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో లేఖనాలు అర్థమవుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు నీ కన్నులు తెరవబడితే, హల్లెలూయా, నీ కన్నులు తెరవబడితే, ఆత్మీయ ఆ మనోనేత్రం తెరవబడితే, ఆ గుడ్డితనం నుంచి విడిపించబడితే, హల్లెలూయా, నువ్వేం చేస్తావు తెలుసా? సేమ్ నువ్వు కూడా లేఖనాలు వివరిస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ భూమి మీద ఒక సత్యం ఉన్నదని నువ్వు వివరిస్తావు, ఎత్తబడే ఒక నిజమైన విశ్వాసం ఉన్నదని నువ్వు వివరిస్తావు. అయితే అది నీకు తెలియబడాలంటే నీ కట్లు విప్పబడాలా, నీ గుడితనం పోవాలా. హల్లెలూయా. అందుకే చూడండి సహోదరి సహోదరులారా, ఆ గాడిద ఇప్పుడు ఎలా ఉందంటే కట్టబడిన స్థితిలో ఉంది. ప్రవక్త అంటాడు, దాన్ని ఎలా కట్టేశారు? కులం అనే తాడుతో కట్టేశారంట, సిద్ధాంతం అనే తాడుతో కట్టేశారంట. హల్లెలూయా. మొన్న ఒక బ్రదరు పరిచయం అయ్యి వాక్యం చెప్తున్నప్పుడు, బ్రదర్ బాప్టిజం బైబిల్ ఎలా ఉంది, బోధ ఎలా ఉంది, విశ్వాసం ఎలా ఉంది, ఓ మీరు పండగలు చేస్తున్నారు, మాలలు వేస్తున్నారు, బైబిల్లో అవి లేవు బ్రదర్, అసలు అవి ఎలా వచ్చాయి, ఇదిగో ఎలా వచ్చాయి, దాన్ని తీసుకొచ్చింది ఇది రోమన్ క్యాథలిక్ సంఘం, దాన్ని తీసుకొచ్చింది, సిద్ధాంతాలు ఆచారాలు మీరు తెలుసుకోండి బ్రదర్ అంటే ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ మాకు తెలిసి బ్రదర్ బైబిల్లో లేవని. మరి ఎందుకు చేస్తున్నాం అంటే, మా తాతలు ఇలాగే చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇలాగే. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళ తాతలు అలాగే చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇలాగే అంటే, ఇప్పుడు వాళ్ళు దేని చేత కట్టబడ్డారు? పితరుల బైబిల్ చెప్పిందా లేదా? మీరు పితరుల ఆచారం ప్రకారం దేవుని వాక్యాన్ని నిరర్ధకము అన్నదా లేదా? మత్తయి సువార్తలో ఉందా లేదా? మనుషులు కల్పించిన మాటలు, మనుషులు కల్పించిన బోధలు, దైవోపదేశంలో బోధిస్తూ మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారు. నిరర్ధకం అంటే వ్యర్థపరుస్తున్నాడు. ప్రజలకు తెలవదు. హల్లెలూయా. వారు ఏ స్థితిలో ఉన్నారంటే కట్టబడిన స్థితిలో. హల్లెలూయా. అయితే దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని గాడిదలు దేవుడు విప్పుతా ఉన్నాడు. ఏ గాడిదలు అవి? లేఖనములో భాగమైన గాడిదలు. ఇలా చెప్పతే ఎత్తబాటులో భాగమై ఉన్నవి, శరీర మార్పులో భాగమై ఉన్నవి, అవి ఆయనలో ఉన్నవి. ఆయనలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం, విడబడే గుంపు ఉన్నది, ఎత్తబడే. ఇప్పుడు ఆయన ఎవరిని విప్పడానికి వస్తున్నాడు తెలుసా? ఎత్తబడే గుంపు ఉన్నది ఏదైతే ఉన్నదో, ఆ ఎత్తబడి గుంపులో ఉన్న వ్యక్తుల్ని ఆయన విప్పాలి. ఇప్పుడు కట్లు విప్పాలా. హల్లెలూయా. కట్లు విప్పబడకుండా వారు ఎత్తబడలేరు. ఏం కట్లు అయ్యి? కులం అనే కట్లు. ఏం కట్లు అయ్యి? సిద్ధాంతాలు, ఆచారాలు, పితరులు కల్పించిన పద్ధతులనే కట్లు. విప్పబడిన గాడిదలు ఇక్కడ ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే మెసేజ్ నీకేం తీసుకొస్తుంది? కులాన్ని చూపించడం. ఏ కులమైనా కానీ వివాహ సమయంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకని? కులం అనే కట్లు మెసేజ్ ఏం చేసింది? విప్పిందంటారా? అందుకే నా కులం వేరు, నా భార్య కులం వేరు. హల్లెలూయా. మాకు అవి లేవు. ఎందుకని? దేవుడు కట్లని విప్పాడంటారా? ఈరోజు ఇంకా నీకు కులం అనే ఆలోచన వస్తుందంటే ఇంకా కట్లు విప్పబడలా. నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, ఆరాధించవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఇంకా కట్లు. ఎంతమందికి అర్థమైందండి? మనమందరం యేసుక్రీస్తు రక్త సంబంధులు. మనందరి ఇంటి పేరు ఒకటే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమవుతుంది? మనందరి ఇంటి పేరు ఏంటి? ప్రభు అయినా. మనందరినీ కడిగింది, కొన్నది ఒకే రక్తం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ బంధకాల చేత అవి కట్టబడ్డాయి ఆ గాడిదలు. అందుకే అన్నాడు, గాడిద విప్పండి, నా దగ్గర తీసుకురండి. ఇప్పుడు ఈ బంధకాల చేత గాడిద విప్పబడిందా లేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు బోధ ఏంటి అర్థమైంది, బాప్తిసం ఏంటి అర్థమైంది, అసలు ఎత్తబడి సంఘం ఎలా ఉంటుంది అర్థమైంది, విడబడి సంఘం ఎలా ఉంటుంది అర్థమైంది, గొర్రెలు మేకలు ఎలా ఉంటాయి అర్థమైంది. హల్లెలూయా. అపోస్తులు ఎవరో, దొంగ అపోస్తులు ఎవరో అర్థమవుతుంది. సత్య సువార్త ఏంటో, మూల ఉపదేశం ఏంటో, మారిన ఉపదేశం ఏంటో అర్థమైంది.
ఎందుకంటే మూలోపదేశం ఉందా బైబిల్లో, మారిన ఉపదేశం కూడా ఉంది, రెండు ఉన్నాయి. మూలోపదేశం చెప్పాలి, మారిన ఉపదేశం అంటే నీకు తెలియాలా. మారిన ఉపదేశం నీకు తెలియాలంటే మూలోపదేశం తెలియాలా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నిజమైన దాన్ని గమనించాలంటే, ఒక అబద్ధాన్ని తెలుసుకోవాలంటే నిజమైంది ఉండాలి మనకి, అవునా కదా. నిజాన్ని పక్కన లేకుండా అబద్ధాన్ని చూడలేం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ రోజు నిజమైన వర్తమానం, నిజమైన వాక్యం, సత్య సువార్త నీకు తెలియకుండా అబద్ధాన్ని నువ్వు కనుగొనలేవు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన కట్లు విప్పాడు. మంచిదే, మనం విప్పబడ్డం. అయితే యేసుక్రీస్తుని మోయగలుగుతున్నావా? విప్పడం ఒకటే దాంట్లో ముఖ్యం కాదండి, భాగం కాదు. విప్పడం ఒక భాగం అయితే క్రీస్తుని తనలో మోసుకోవడం ఇంకొక భాగం. ఇప్పుడు క్రీస్తుని మోసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవాలయం దగ్గరికి వెళ్ళాలా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవాలయాలు ఉన్నాయా? ఏంటి దేవాలయం? ఒకసారి చదువుదాం. కొరింథీ పత్రిక 3:16. మొదటి కొరింథీ 3:16. త్వరగా చదువుదాం. మొదటి కొరింథీ 3:16. చాలా జాగ్రత్తగా వినండి. మీరు దేవుని, అక్కడ ఏమని ఉంది? మీరు అనే కాడ నువ్వేమన్నా నేనని పెట్టుకో. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మీరనే కాడ ఏమని పెట్టుకోవాలి నువ్వు? నేను చదవండి. నేను దేవుని ఆలయమై ఉన్నానని, దేవుని ఆత్మ నాలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేస్తే, ఎవడైనాను దేవుని ఆలయాన్ని క్రయ విక్రయాలు చేస్తే, ఎవడైనా దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తే, దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడిని దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు చెప్పాలి? నువ్వేనా? ఇప్పుడు దేవుని ఆలయమైన నిన్ను శుభ్రం చేయడానికి దేవుని ఆలయం ఎలా అయిపోయింది? ఇప్పుడు దొంగల గుహలాగా దేవుని ఆలయం ఎలా మారిపోయింది? వ్యాపారపు ఇల్లులాగా మారిపోయిందా లేదా? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఈ దేవుని ఆలయం కూడా అలాగే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ కూర్చున్న దేవుని ఆలయాలు ఒకప్పుడు అలాగే ఉన్నాయి. దొంగల గుహగా ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుందండి? దొంగల గుహగా ఉన్నాయా లేవా? అబద్ధాలు, బూతులు, గొడవలు, కొండలు ఉన్నాయంటారా? కానీ విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఆలయం సంగతి తెలవదు. హల్లెలూయా. తెలుసా? తెలీదు. కానీ దాన్ని తెలియజేయడానికి ఆయన గాడిదకి నీ ఎదకు వస్తున్నాడు. ఆయన ఒక గాడిద మోసుకుంటూ నీ ఎదకు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పొచ్చా? ఆ గాడిద ఒక సేవకుడు అయి ఉండొచ్చు, ఆ గాడిద ఒక సహోదరుడు అయి ఉండొచ్చు. ఆ సహోదరుడు అనే గాడిదలో ఏమన్నదో తెలుసా? వాక్యం ఎక్కింది. ఎంతమందికి అర్థమవుతుంది? వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఆ గాడిద ఏం చేస్తుంది తెలుసా? ఆ వర్తమానాన్ని పట్టుకుని, ఆ వాక్యాన్ని పట్టుకుని నేరుగా మీ ఊరు వస్తుంది, నేరుగా మీ ఇంటికి వస్తుంది. బ్రదర్, మీకు తెలుసా? బైబిల్లో నిజమైన బాప్తిసం ఉన్నది, బైబిల్లో నిజమైన వాక్యం ఉన్నది, బైబిల్లో ప్రతి కాలంలో ప్రాప్తులు ఉన్నారు, బైబిల్ ఇదిగో 7 ముద్రలు తెరవబడ్డాయి. మీకు తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరి ద్వారా వచ్చింది? గాడిద మోసుకుని వచ్చింది నీ దగ్గరికి. ఏ గాడిద సార్? వాక్యంలో భాగమైన గాడిద, వాక్యాన్ని నమ్మిన గాడిద, వాక్యంని లోపల ధరించుకున్న గాడిద. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ గాడిద విప్పబడింది, ఆ గాడిద విమోచించబడింది. ఆ గాడిద ప్రభువుతో కలిసి, వాక్యంతో కలిసి జత అయ్యి నీ యొక్కకు వస్తుంది. వస్తుందా లేదా? నీదే ఊరైనా కావచ్చు. అందుకే ఇక్కడ మనందరూ ఒక ఊరు కాదు. నాదొక ఊరు, నీదొక ఊరు, వాళ్ళదొక ఊరు, అందరూ అనేక ఊర్లు వచ్చాం. 100 కిలోమీటర్ల నుంచి ఒకరు, 30 కిలోమీటర్ల నుంచి ఒకరు, 15 కిలోమీటర్ల నుంచి ఒకరు, 20 కిలోమీటర్ల నుంచి ఒకరు వచ్చాం. అవునా కదా? మనల్ని అందరినీ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎంతమందికి అర్థమవుతుంది సార్? విప్పబడిన గాడిదేనా? ప్రభువుని మోస్తూ వచ్చిన గాడిదేనా? ఎంతమందికి అర్థమవుతుంది? నీవు దేవుని ఆలయమై ఉన్నావు. నీ బాప్తిజం సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, నీ ఉద్దేశం సరిలేదు. దొంగల గుహగా ఉన్నది నీ జీవితం, వ్యాపారపు టిల్లుగా ఉన్నది నీ ఆలోచనలు. హల్లెలూయా. అయితే దేవుడు కృప నేను ఎత్తుకుంటూ వచ్చింది, తన వర్తమానాన్ని దేవుని ఎత్తుకు పంపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? దేవాలయాన్ని శుద్ధి చేయాల. దేవాలయాన్ని మీరు గమనించండి. దేవాలయంలో ఏమున్నాయి? గువ్వలు ఉన్నాయి. దేవాలయంలో ఏమున్నాయి? పావురాలు ఉన్నాయి. దేవాలయంలో ఏమున్నాయి? గొర్రెలు, మేకలు ఉన్నాయి. హల్లెలూయా. గమనిస్తున్నారా?
మీరు గమనించండి. ఇప్పుడు దేవాలయంలో ఈ రూకాలు మార్చేవారు ఉన్నారా? అంటే చిల్లర చేంజ్ ఇచ్చేవాళ్ళు. దేవాలయంలో గొర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి, ఈ బలిపీఠాలు పడదోసేసి వాటిలన్నీ విప్పేసి కొరడాతో ఆయన కొడతా ఉన్నాడు. కొరదాడితో కొట్టి వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు. ఇది ప్రార్థన మందిరం, ఇది దేవుని ఆలయం, మీరు ఎందుకు ఇలా చేస్తారు? ఇవి ఇక్కడ పని చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు, తీసేయండి, శుభ్రం చేయండి అన్నాడా లేదా? ఎల్లప్పుడూ ఈ మందిరంలో ప్రార్థన జరగాల. కానీ ఇది ఎలా మారిపోయింది? బూతులు మాట్లాడుకునేటట్టు మారిపోయింది. సినిమా గురించి, రాజకీయాల కోసం ఆ పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ఉంది, ఆడలా ఉన్నాడు, ఈడు ఎలా ఉన్నాడు, ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మందిరంలో, నీలోనే నాలోనే. అయితే వాక్యం కొరడ పట్టుకుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసు, ఆల్రెడీ ఆ వాక్యం ఇప్పుడు శుద్ధి చేస్తూనే ఉంది. అది మనకు తెలియకుండా కొరడ మనలో వస్తూనే ఉంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? మాస్టర్ గారు, ఎలాగా దేవుని సేవకులు దేవుడు ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ వాక్యం అనే కొరడ కొడతా ఉంది. ఇప్పుడు మనం, నువ్వు నశించిపోవడానికి కాదు, దేవాలయం శుద్ధి చేయబడ్డాను. ఆ దొంగల గుహగా ఆ దొంగల గుహగా మారింది విడిపించబడాలా, వ్యాపార ఢిల్లీగా మారింది విడిపించబడాలా. ఈ గుడారంలో, ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ప్రార్థన జరగాల. దేవుని గురించిన స్మరణే ఉండాలా, ఎత్తబాటు గురించిన ఆలోచనే ఉండాలా, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని ఆలోచనే ఉండాలా. ఏమి తిందామా, ఏం ధరించుకుందామా అనే ఆలోచనగా దీనికి ఉండాల్సింది. ఎప్పుడు దేవుడు రాకడ వస్తుంది, ఎప్పుడు నేను ఎత్తబడాలా, ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు అది లేదనుకో, ఇంకా దేవాలయం క్లీన్ అవ్వాలా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆయన యెరూషలేములో వెళ్ళి నేరుగా ఎక్కడికి వెళ్తాడు తెలుసు? దేవాలయంలోకి వెళ్తున్నాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే దేవాలయాన్ని క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవాలయం దగ్గర ఉన్న అన్ని దేవాలయానికి ఉపయోగపడేనా కాదా? చెప్పండి, ఉపయోగపడే. అవునా? గువ్వలు, అక్కడ ఆరాధించడానికి వచ్చే ఆరాధికులకి గువ్వలు అవసరమా? బలి ఇవ్వాలంటే గువ్వలు కావాలి కదా, అవసరమేనా? అక్కడ ఆరాధించడానికి వచ్చే ఆరాధికులకి పావురాలు అవసరమేనా బలి ఇవ్వటానికి? అక్కడ ఆరాధించడానికి వచ్చే ఆరాధికులకి ఆ యొక్క గొర్రెలు మేకలు అవసరమేనా బలి అర్పించడానికి? అవసరమే. అవసరమైన వాటిని కూడా ఎందుకని పాడు చేస్తున్నాడు? అవి అవసరమే, కానీ అవి అక్కడ ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? గమనిస్తున్నారా? హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ రోజు మందిరాల పరిస్థితి ఏంటి? ఈ రోజు ప్రజెంట్ ఉన్న మందిరాల పరిస్థితులు ఏంటి? మందిరాలు ఏమమ్ముతున్నారు? హల్లెలూయా. మన పేర్లు అవసరం లేదు, మందిరాలు అన్ని అమ్ముతారా లేదా? బైబిల్ అమ్ముతారు, అవునా కాదా? పాటల పుస్తకాలు, బైబిళ్ళు, జీవిత చరిత్రలు, మ్యాగజైన్లు అన్ని అమ్ముతారా లేదా? అవన్నీ ఆరాధికులకు అవసరమే, అవునా కాదా? అవన్నీ అవసరమే, అక్కడ కూడా అన్ని అవసరమే. ఆయన ఎందుకు పాడు చేస్తున్నాడు? హల్లెలూయా. ఇక్కడ అవసరమే. ఇప్పుడు కూడా పరిస్థితులంతా ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచంలో ఉన్న సంఘాల పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా. వ్యాపార ఢిల్లీగా మారినే లేదా? ఒక సంఘం ఉంది, వాడి పేరు మనకు అవసరం లేదు, కానీ అక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఆ సంఘంలోనే రెస్టారెంట్లు ఉన్నాయి, ఆ సంఘంలోని బుక్ స్టాల్, ఆ సంఘంలోని రెస్టారెంట్లు, ఆ సంఘంలోని ఫంక్షన్ హాల్ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అది పెద్ద సంఘం హైదరాబాద్లో. హల్లెలూయా. నేను అంతకంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వ్యాపార ఢిల్లీగా మారిందంటారా? హల్లెలూయా. ప్రజలు అనుకుంటున్నారు ఏంటి 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 అని, కానీ దేవుడు అంటున్నాడు అది వ్యాపార ఢిల్లీగా నా మందిరాన్ని మార్చేశాడు. ఈరోజు అందుకని దేవుడు వ్యాపారపు ఢిల్లీగా మారిన నీ హృదయాన్ని, నీ దేవాలయాన్ని, నీ మందిరం అనే నీ జీవితాన్ని క్లీన్ చేయడానికి ఆయనకి కొన్ని గాడిదలు కావాలి. ఎవరు ఆ గాడిదలు? నువ్వే. ఇప్పుడు నువ్వు మందిరంగా ఉన్న నిన్ను శుద్ధి చేయడానికి ఆయన నీ దగ్గరికి ఆయన ఒక వ్యక్తి ద్వారా ఒక గాడిద నీకు వచ్చాడు, స్వార్థ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నీవు మళ్ళా విడిపించబడి, కట్లన్నీ విడిపించబడి, బంధకాలు విడిపించబడి, సత్యాన్ని తెలుసుకుని నీవు వాక్యాన్ని మోస్తూ నీవేం చేయాలంటే అదే బంధించబడిన స్థితిలో ఉన్న మరలా నీ సహోదరుల దగ్గరికి వెళ్ళాలా. ఉన్నారా మన సహోదరులు? ఉన్నారా మన బంధువులు? ఉన్నారా మన కులస్తులు? వాక్యం తెలియని వారు, సత్యం తెలియని వారు, వర్తమానం తెలియని వారు ఉన్నారా లేదా? మరి నువ్వు యేసుక్రీస్తుని మోస్తా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలా లేదా? ఎందుకంటే నీ పని ఏంటి తప్పన? నువ్వు విడిపించబడ్డ వాళ్ళు విడిపించాలా, నువ్వు రక్షించబడ్డ వారు రక్షించబడాలా, నువ్వు ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నావు వారు ఆ విశ్వాసంలో ఉండేటట్టు నువ్వు అక్కడికి వెళ్ళాలా. ఎందుకంటే వారికి తెలియదు వారు బంధించబడ్డారు, వారికి తెలియదు వారు వ్యాపార ఢిల్లీగా మారిపోయారు, వారికి తెలియదు దొంగలుగా మారిపోయారు. క్రైస్తవులే, దేవాలయాలే మారిపోయి అంటారా? హల్లెలూయా. క్రైస్తవులే. చర్చి ఓపెనింగ్ చేయాలంటే రాజకీయవేత్త రావాలా,
ఎంతమందికి అర్థమవుతుంది? రాజకీయానికి క్రైస్తవ్యానికి సంబంధం ఉందా? కానీ చర్చి ఓపెన్ చేయాలంటే రాజకీయవేత్త రావాలి. కొన్ని చర్చిలు ఇంకా దారుణం ఏంటి తెలుసా? ఇటువైపు ఒక పార్టీ, ఇటువైపు ఒక పార్టీ. ఒక పార్టీ వాళ్ళు ఇటు కూర్చుంటారు, ఒక పార్టీ వాళ్ళు ఇటు కూర్చుంటారు. ఒకే పాస్టర్ ఇద్దరు బోధిస్తాడు. ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు వందలు చెప్పుకోరు, ఒకే చర్చిలు కూర్చుంటారు. మళ్ళా ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఉన్నాయండి. హల్లెలూయా. ఇంకొన్ని చర్చిలు ఉన్నాయి, ఓన్లీ మా కులం వాళ్ళే రావాలి దీనికి. వేరే కులం వాళ్ళు అదొక రకం చర్చిలు. వీరు ఆరాధిస్తున్నారు కానీ వీరికి తెలియదు ఏంటంటే దొంగలు ఒకగా మారిపోయారు. మీరు ఆరాధిస్తున్నారు కానీ వీరికి తెలియదు ఏంటంటే వ్యాపార ఇల్లుగా. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు వర్తమానం మన దగ్గర పంపించాడు. ఎందుకు తెలుసా? మనల్ని శుద్ధి చేయటానికి, దేవుని ఆలయాన్ని ఆలయంగా మార్చడానికి, ప్రార్థన స్థలంగా మనల్ని చేయడానికి, ఎత్తబడి విశ్వాసం మనలో పోయడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే కట్టబడిన స్థితిలో ఉన్న మనల్ని విడిపించాడా? రాజకీయాలతో, కులంతో, లోకంతో, క్రికెట్ అని, అయ్యని ఇయ్యని, బాలీవుడ్ హాలీవుడ్ లో ఆ ఒక ఆశలతో కట్టబడ్డాం మనం. అయితే ఈ రోజు వాక్యం కోసం ఏం చేయబడ్డాం? మనం విడిపించబడ్డామా లేదా? వాక్యం మన ఎద్దకు వచ్చి వాటన్నిటి నుంచి విడిపించదా లేదా? ఇప్పుడు ఎటు వెళ్ళినా, ఎటు చూసినా దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? వాక్యం కోసం. నేను వాక్యం చెప్పినట్టు జీవించాలి, వాక్యం చెప్పినట్టు మారాలి, నేను వాక్యం చెప్పినట్టుగా ఎత్తబడాలి. ఎంతమందికి అర్థమైంది సార్? కట్టబడిన స్థితిలో ఉంటే నువ్వు అలా ఆలోచించవు. నువ్వు విప్పబడిన వ్యక్తిగా మారితే అలా ఆలోచిస్తావు. నువ్వు యేసుక్రీస్తుని మోసే గాడిదిగా మారితే ఇంకా ఎలా ఆలోచిస్తావు తెలుసా? ఇంకా కొద్ది ముందుకు వెళ్తావు. ఏం ఆలోచిస్తావు తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను విప్పబడిన స్థితిలో ఉన్న నేను నా ఎదురు సువార్త వచ్చినట్లుగా నేను కూడా యేసుక్రీస్తుని ఈ సువార్తను మోసుకుని మిగతా బంధించబడిన వారి దగ్గరికి వెళ్ళాలి. అదిగో నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వారికి వర్తమానం ప్రకటించాలి. ఆ ఊర్లోకి వెళ్ళమని యేసుక్రీస్తు శిష్యులు పంపించినట్లుగానే నేను ఇప్పుడు వెళ్ళాలి ఆయన మోసుకుని. ఎంతమందికి అర్థమవుతుంది? అలా మోసుకుని వెళ్తున్నాం కాబట్టే ఆయా ఊర్లో గాడిదలు విప్పబడ్డాయి. ఇప్పుడు విప్పబడ్డాయా? ఆయా ఊర్ల నుంచి వచ్చాయా గాడిదలు? ఎంతమందికి అర్థమవుతుంది? విప్పబడిన స్థితిలో ఇక్కడికి వచ్చాయంటారా? ఆరాధించడానికి వచ్చాయంటారా? దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చాయంటారా? హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఎవరో తెలుసా? విప్పబడిన గాడిదలము. కట్టబడిన గాడిదలం కాదు సార్. ఎంతమందికి అర్థమైంది? ఆ గాడిద లేఖనంలో భాగమని తెలియక ముందు అది కట్టబడింది, అవునా కదా? ఆ గాడిద నేను లేఖనంలో భాగమని తెలిసినప్పుడు అది విప్పబడింది. ఎంతమందికి అర్థమైంది? అది ఎప్పుడైతే విప్పబడిందో నేను ఇప్పుడు క్రీస్తు కోసం జీవించాలనుకున్నది, అప్పుడు అది క్రీస్తు కోసం జీవించాలి కట్టబడినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? దాని నోట్లోంచి ఎప్పుడు వాక్యం రాదు, దాని నోట్లోంచి ఎప్పుడు సువార్త ఎదుటి వ్యక్తి ప్రకటించదు. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పమంటే పలానోడు అలాగే వెళ్ళాడు, పలానా అది వెళ్ళింది, అలాగే వెళ్ళింది, ఇవన్నీ చెప్తారు ఊళ్ళో విషయాలన్నీ. ఎందుకంటే అది కట్టబడింది, చర్చికి వెళ్ళినా కట్టబడింది. అది ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. కానీ ఇది ఇప్పుడు కట్టబడలా, అది ఇప్పుడు విప్పబడింది. ఎప్పుడైతే వాక్యం దాన్ని విప్పిందో, అది విప్పబడిన స్థితిలో ఉందో, ఇప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని అదేం చేస్తుందప్పుడు? ఇప్పుడు ముసలమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా వాక్యం చెప్తుంది, పక్కనోడి దగ్గరికి వెళ్ళినా వాక్యం చెప్తుంది. రాజకీయవేత్త కలిసినా అన్నా నేను రానన్నా, ఇదివరకు అయితే వచ్చాను కానీ ఇప్పుడు రానన్నా. ఎందుకయ్యా? నేను ప్రార్థనకి వెళ్తున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు అలా చెప్తుందంటే గాడిద అది విప్పబడింది. ఇప్పుడు దాని స్థితిని తెలుసుకుంది అది. అయితే గుర్తుపెట్టుకోండి, విప్పబడిన గాడిదలు ఉన్నాయి, కట్టబడిన గాడిదలు కూడా. ఇప్పుడు నువ్వు కట్టబడిన స్థితిలో ఉంటే వాక్యాన్ని ఇంకా మొయ్యలేవు, ఇంకా అనేకులకు సువార్త ప్రకటించలేవు, అనేకులకు చెప్పలేవు. నువ్వు విప్పబడితేనే ఆ పని చేయగలవు. నువ్వు విప్పబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు నన్ను విప్పు, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, ఈ శరీరాశ నుంచి, కోరికల నుంచి నన్ను విడిపించు, ఈ లోకాశ నుంచి విడిపించు, ఆచారం నుంచి, సిద్ధాంతం నుంచి, మతం నుంచి, కులం నుంచి నన్ను విడిపించు. నీవు మోసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా, నిన్ను మోసే వ్యక్తిగా, నిన్ను ప్రకటించే వ్యక్తిగా, నిన్ను చాటే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో, హల్లెలూయా, దేవుడు మనం ఎప్పుడు ప్రారంభిస్తాడంటారా? శిష్యులు విప్పుతున్నప్పుడు అంట పక్కన వాళ్ళు అడిగారు, ఎందుకు విప్పుతున్నారంటే ఇవి ప్రభుకు కావాలా. ఈ రోజు అంతే, లేఖనాన్ని తీసుకెళ్లి నువ్వు వారి ఎదుటికెళ్ళి విప్పుతున్నప్పుడు ఏం విప్పాలి? మనం లేఖనాలు విప్పాలి. ఇప్పుడు వాళ్ళ ఎదురుగా మీకు తెలుసా, బైబిల్లో బాప్తిసం ఇలా ఉంది, ప్రభురాజు భోజనం ఇలా ఉంది, ఇదిగో బైబిల్లో బోధలా ఉంది, ఇదిగో చూసావా ఎన్ని, దేవుడు ఒక్కడే, ఎన్ని బైబిల్లో విప్పడమనేవి. లేఖనాలు విప్పినప్పుడు ఆ బంధించబడిన స్థితిలో ఉన్న ఆ గాడిదలు లేకపోతే ఆ వ్యక్తులు ఏమవుతారో తెలుసా? గ్రహించి ఆ కట్లన్నీ విప్పబడతాయి లేదా? హల్లెలూయా. నువ్వు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. బాప్తిజం నువ్వు తీసుకున్న చెల్లుబాటు అవ్వదు. నువ్వు ఎలా తీసుకోవాలి? ప్రభు రోజు పగలు తీసుకున్నావు, అది రాత్రి తీసుకోవాలి, ఒకరికొకరు కడుక్కోవాలి, ఇదిగో అది ఇదే నువ్వు అనాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభు చెప్పినట్టుగా వాక్యాన్ని పట్టుకెళ్ళి విప్పడమే.
ఎంతమందికి అర్థమవుతుందండి? విప్పడం మనకు తెలియాలి ముందు. విప్పడం అంటే ఏంటి? లేఖనాల్ని నువ్వు వివరించాల ప్రజలకి. నీతో పనిచేసే వ్యక్తికి లేఖనాలు వివరించు. నీతో వర్క్ చేసే వ్యక్తికి లేఖనాలు వివరించు. నీ బంధువులకి, స్నేహితులు లేఖనాలు వివరించు. బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఎలా ఉంది చెప్పు. నువ్వు చేస్తున్న భక్తికి బైబిల్కి సంబంధం ఉందా చూడు, లేఖనాలు వివరించు. ఎప్పుడైతే లేఖనాలు వాళ్ళు ఎదుటి వివరించడం ప్రారంభించో ఒక్కొక్క కట్టు వాళ్ళతో వచ్చి విడిపోద్దంటారా? విడిపించబడుతుందా? వాక్యం దగ్గరికి వస్తారా? క్రీస్తుని మోస్తారా? అనేకులకి చెప్తారా? ఇప్పుడు నువ్వు విడిపించబడ్డావా? మరి నువ్వు క్రీస్తుని మోస్తున్నావా? నీవు దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నావా? అసలు నీవు శుద్ధి అయ్యావా? ఎంతమందికి అర్థమవుతుంది? నీవు విడిపించబడకుండా, నీవు క్రీస్తుని మోయకుండా ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకే ప్రవక్త అన్నాడు, బోధించినట్లు నువ్వు జీవించకుండా బోధించవద్దు. నువ్వు బోధించేది జీవిస్తే అది ఎంతో ఫలితం. హల్లెలూయా. అందుకే మనం ఏదైతే బోధిస్తున్నామో మొదట అది మనం జీవించాలి. మనం జీవించినప్పుడు నువ్వేది చెప్పినా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అలా మనం మారాలంటే ఖచ్చితంగా మనం విప్పబడాలా. బంధకాలు ఉన్నాయంటారా? ఈరోజు వాక్యం దగ్గరికి రావాలంటే ఎన్ని బంధకాలండి, అవునా కాదా? ఆ బంధకాలన్నిటి నుండి నువ్వు విడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గర నువ్వు రావాలి. ప్రభు పాదాల దగ్గర రావాలా. నన్ను విడిపించు ప్రభు అనాలి. లేఖనాలు ఎత్తి ప్రార్థించి ఆ గాడిదను విడిపించిన దేవా నన్ను విడిపించు. నా కోసం నువ్వు బలయ్యావు ప్రభు. నన్ను కూడా ఎత్తబట్లో భాగం చేసావు, శరీర మార్పులో భాగం చేసావు. పెండ్లి విందులో నాతో పాటు నువ్వు భోజేస్తానన్నావు. ఆ పెండ్లి విందులోకి నేను వెళ్ళాలంటే విడిపించబడాలి. నేను చెప్పాను, ఏ కట్లు ఉన్నాయంటే కులము, మతము, రాజకీయము, హల్లెలూయా, లోకాశలు, శరీరాశులు, నేత్రాశులు, ఎన్ని కట్ల చేత మనం కట్టబడి ఉన్నాము. ఈ కట్లన్నీ తెగిపోకపోతే మనం ఎత్తబడలేము. మనం పెళ్లి కుమారుణ్ణి కలుసుకోలేము. ఎంతమంది విడిపించబడాలనుకుంటున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది? మట్లాదివారం రోజు మట్టలు పట్టుకుని చర్చికి వెళ్ళొద్దు. హల్లెలూయా. అసలు ఆ మట్ట ఏంటో నువ్వు తెలుసుకో. అసలు ఎందుకు ఆ మట్టలు పట్టుకున్నారు వాళ్ళు? అక్కడ ఒక గాడిద ఉంది, ఆ గాడిద విడిపించబడింది. చూడండి, ఆ గాడిద యేసుని క్రీస్తుని మొయ్యక ముందు ఆ గాడిదని అందరూ తిట్టుకున్నారు కట్టబడి స్థితిలో ఉన్నప్పుడు. అది తాగుడనే దాటితో కట్టబడిపోయింది, వ్యభిచారం అనే తాడుతో కట్టబడింది, దొంగతనం అనే తాడుతో కట్టబడింది. ఇప్పుడు ఆ తాగుడు అనే గాడిద ఎటుపోయినా అందరు తిట్టుకున్నారు. చిచ్చి వీడా, చిచ్చి ఇదా, వామ్మో ఇదే, అటుపోయి ఇటుపోయి అందరికీ కొంపలు కూల్చేస్తుంది, దీంతో మనం సవాసం చేయకూడదు, అందరూ తిట్టుకున్నారు ఆ గాడిదని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు ఆ గాడిద యేసుని మోస్తుంది. ఇప్పుడు అదే బజార్ కూడా యేసుని మోస్తుంది. ఇప్పుడు ఆ గాడిని చూసి అందరూ ఏమన్నా తప్పున జైలు కొడుతున్నారంట, ఓసన్నది ఏమంటున్నారంట, అంటున్నారా లేదా? అదే గాడిద యేసుని మోయక ముందు తిట్టుకున్నారు, అదే గాడిద యేసు తన మీదకి రాగానే అందరు పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఉండాలరా, ఈ బ్రదర్లా ఉండాలరా, భలే ప్రార్థన చేస్తాడు, భలే పాటలు పాడతాడు, భలే ఉంటాడు, అబద్ధం ఆడు, యథార్థంగా ఉంటాడు, అబ్బాయి ఎంత నీతిగా ఉంటాడు రా, నేను కూడా ఈ సహోదరులాగా ఈ సహోదరులా ఉంటే ఎంత బాగుండు. ఎలా వచ్చింది సార్ నీకు ఆ ఘనత? నిన్ను బట్టి కాదు, నీవు యేసుని మోయటాన్ని బట్టి. వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నట్టు, వాక్యానుసారంగా నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు ఆ ఘనతనిచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పొగిడేవారే, తిట్టేవారే నిన్ను పొగిడేటట్టు చేయగలడు ఆయన. నువ్వు ఆయన్ని కలిగి ఉంటే, నువ్వు వాక్యాన్ని మోస్తే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, హల్లెలూయా, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ అభిమానించేటట్టు చేస్తారు ఆయన. శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధం చేయగలడు ఆయన. హల్లెలూయా. మొదట నువ్వు గమనించు, నేను విప్పబడాలా, నేను లేఖనంలో భాగం, నేను ఆయన్ని మొయ్యాలా, ఆయన కోసం అనేకులు ప్రకటించాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంఘంలో దేవుని పరిచర్యలు నీది ఒక భాగం, సేవకుడు ఒక్కడే కాదు భాగం, సంఘంలో వాక్యం వినుచున్న నీది కూడా భాగమే. నువ్వు కూడా నీ బంధువులకి, స్నేహితులందరికీ సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే ఆ ఆఖరి గొర్రె ఎక్కడో ఉంది, ఎక్కడుందో తెలియదు, ఏ పొలంలో, ఏ మతంలో, ఏ ఊర్లో ఉందో మనకు తెలియదు. కానీ మన ప్రయాస ఏంటి? ఆ ఆఖరి గొర్రె యొద్ద కూడా వర్తమానం తీసుకెళ్లాలా, ఈ సత్యాన్ని తీసుకెళ్లాలా. హల్లెలూయా. ఎంతమంది విడిపెత్తబడదాం అనుకుంటున్నారు? ఎంతమంది ఆ బంధకాలన్నీ నాలో తొలగిపోవాలి, నేను క్రీస్తుని మోసేగాడిదిగా మారాలి, దేవాలయాన్ని శుభ్రం చేయాలి, అనేక మందిని దేవుడి దగ్గర నడిపించాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. అందరూ ప్రార్థించుకుందాం ఈ సమయంలో.